హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈరోజు ఒక మంచి డ్రామాని తీసుకొచ్చాను. మీ అందరికీ నచ్చుతుందనుకుంటున్నాను. సో, ఫుల్ డ్రామా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మర్చిపోయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్‌లో మనకి హీరోకు తన రూమ్‌లోకెళ్తూ ఉండడం చూపిస్తారు. అది కూడా వీల్ చైర్‌లో. ఆ రూమ్‌లో వాళ్ళ స్టెప్ మామ్ ఒక అమ్మాయిని పెట్టుంటుంది. హీరోని ఎలాగైనా తన బుట్టలో వేసుకోవడానికి. బట్ మన హీరో ఆ రూమ్‌లోకొస్తూ యాటిట్యూడ్‌తో నా రూమ్‌లోకి మళ్ళీ అమ్మాయిల్ని పంపించిందా? నన్ను అమ్మాయిలతో పడుకోబెట్టడానికి మా స్టెప్ మామ్ తెగ ఆత్రంగా ఉందే అని అనుకుంటూ అక్కడున్న అమ్మాయిని భయపెట్టి దెబ్బకు బయటికి పంపించేస్తాడు. బయట డోర్ దగ్గర ఇదంతా నిలబడి తొంగి చూస్తున్న వాళ్ళ స్టెప్ మామ్ తో అంటాడు, హలో స్టెప్ మామ్, నెక్స్ట్ టైం నుంచి కొంచెం నమ్మకమైన అమ్మాయిని వెతకండి, పని తొందరగా చేసి పెడుతుంది అని చెప్పి వెళ్లిపోతాడు. దానికి ఆమె మనసులో ఈ కుంటోడు మామూలుడు కాదు, తీసుకొచ్చిన అమ్మాయినల్లా భయపెట్టి ఎల్లగొడుతున్నాడు అని అనుకుంటుంది. మిస్టర్ ఫూ చనిపోయినప్పటి నుంచి కంపెనీ మొత్తం వీడి చేతుల్లోకే వచ్చింది అని మనసులో అనుకుంటూ, నీకు ఆల్రెడీ 30 ఇయర్స్ రాబోతున్నాయి కదా, నీ కోసం ఎవరన్నా తోడుండాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా అని చెప్తే, ఫూ పెళ్లి అనేది చాలా బోరింగ్ స్టెప్ మామ్, నాకు సింగిల్ గా ఉండడమే చాలా ఇష్టం, అయినా రోజు కొత్త కొత్త అమ్మాయిల్ని మార్చడం బాగుంటుంది కదా, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కొంచెం మంచిగా ఉండే అమ్మాయిని ఎతికి తీసుకురండి స్టెప్ మామ్, వీళ్ళంత టేస్టీగా లేరు అని వెటకారం చేస్తుంటాడు. ఆవిడకి పిచ్చ కోపం వస్తుంది. ఎందుకంటే పెత్తనం మొత్తం ఫూద్ అవ్వడం, ఆవిడ చేతిలోకి ఏమీ దక్కకపోయేసరికి ఎవరైనా ఒక నమ్మకస్తురాల్ని లైక్ మనీ ప్రాబ్లమ్స్ ఉన్న అమ్మాయిని వెతకాలి అని డిసైడ్ అవుతుంది. పైగా అమ్మాయి ప్యూర్ గా కూడా ఉండాలి అనుకుంటుంది. కరెక్ట్ గా అప్పుడు ఒక అమ్మాయి వచ్చి మా స్టోర్ లో యానివర్సరీ సేల్ నడుస్తుంది, ఒకసారి చూస్తారా అని అడుగుతుంది. తనే మన డ్రామా హీరోయిన్ హానా. స్టెప్ మామ్ ఆమెను చూసి చికాగా వెళ్ళెక్క నుంచి అని అంటే, హానా ఒక్కసారి చూడండి మేడం, చాలా మంచి డీల్స్ ఉన్నాయి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆవిడ ఇంకా ఇరిటేట్ అవుతుంటే స్టోర్ మేనేజర్ వచ్చి, ఆమె పక్కనే ఉన్న కాలేజ్ లో మెడికల్ స్టూడెంట్ అండి, తప్పుగా అనుకోకండి అని చెప్పగానే హానా కూడా ఇక ఏం చేసేది లేక వెళ్ళిపోతుంది. కానీ ఆమెను చూసిన స్టెప్ మామ్ కి ఈ అమ్మాయి చూడడానికి చాలా ఇన్నోసెంట్ గా అండ్ ప్యూర్ గా ఉంది, మేబీ నేను వెతుకుతుంది ఈమె కోసమేనా అని అనుకొని మేనేజర్ నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ కనుక్కుంటుంది. ఆమె కాలేజ్ లో చదువుకుంటుందని, పైగా మల్టిపుల్ పార్ట్ టైం జాబ్స్ చేస్తుందని, అంతేకాక వాళ్ళ స్టెప్ మామ్ ఇంట్లో నుంచి గెంటేయడం వల్ల ఆన్లైన్ లో లోన్స్ తీసుకుని మరీ చదువుతుందని విన్నాను, డబ్బుల కోసం ఏదైనా చేస్తుంది అని చెప్పడమే ఆలస్యం. స్టెప్ మామ్ మొత్తం హానా డీటెయిల్స్ కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ హానా తన పార్ట్ టైం జాబ్ కంప్లీట్ చేసుకుని ఇంకో జాబ్ కి వెళ్తుంది. ఆమెకు లోన్ రికవరీ వాళ్ళ నుంచి కాల్ వస్తుంది, త్వరగా డబ్బులు కట్టమని బెదిరిస్తుంటారు. దాంతో హానా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆలోచిస్తుంటే ఎగ్జాక్ట్ టైం కి స్టెప్ మామ్ నుండి కాల్ వస్తుంది. నేను ఆ రోజు నేను కేఫేలో కలిసాను కదా అని గుర్తు చేస్తుంటే హానా ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్తుంది. స్టెప్ మామ్ సారీ ఏం అవసరం లేదు, కానీ నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాని వల్ల నువ్వు చాలా ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు అని చెప్తే హానా ఇమీడియట్ గా వెళ్తుంది. స్టెప్ మామ్ ఆమె గతం గురించి మొత్తం చెప్తూ ఉంటుంది. ఆమె సవితలు ఎలా ఇంట్లో నుంచి గెంటేసిందో, పైగా ఇప్పటి వరకు ఆమెకి ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కూడా లేడని చెప్తుంది. దాంతో హానా షాక్, మీరు నా గురించి ఇన్వెస్టిగేషన్ చేశారా అని అంటే, ఆమె నేను నీకు ఇప్పుడే 50,000 ఇస్తాను, వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంకో 2 lakhs ఇస్తాను, అంతటితో ఆగకుండా నీ కాలేజ్ ఫీజు మిగతా ఖర్చులని నేనే చూసుకుంటాను అని చెప్తే హానా షాక్, ఇంత మనీ ఇస్తున్నారు, అసలు నేనేం చేయాలి అని అంటే, స్టెప్ మామ్ ఏం లేదు, ఒక డిజేబుల్ పర్సన్ ఉన్నాడు, అతనిపై నువ్వు ఒక కన్నేసి ఉంచాలి, అతను చాలా కోపిస్టి, కొన్నిసార్లు బెడ్ పైన పర్వెక్ట్ లా కూడా బిహేవ్ చేస్తాడు, అతని దగ్గరికి ఇంతకు ముందు పంపిన అమ్మాయిలందరినీ భయపెట్టి పంపించేశాడు అని చెప్తుంది. హానా అంటే, ఒక డేంజరస్ డిజేబుల్ పర్సన్ పై నన్ను నిఘా పెట్టమంటున్నారా అని అంటూ మనసులో, నాకిప్పుడు డబ్బులు చాలా అవసరం అని అనుకుంటూ అసలు ఎవరు అతను అని అడుగుతుంది. స్టెప్ మామ్ టింగ్ గ్రూప్ ప్రెసిడెంట్ మిస్టర్ ఫూ, అతని పేరు నువ్వు వినే ఉంటావు కదా, ఒకవేళ వినకపోయినా పర్లేదులే, నేనేం చెప్తే అదే చేయాలి, దానికి బదులుగా నీకు డబ్బులు వస్తాయి అంతే అని చెప్తే, హానా ఉన్న సిచ్యువేషన్ కి ఆ ఫూ అనే తను డెవిల్ అయితే నాకేంటి, ఈ లోన్ రికవరీ వాళ్ళ వేధింపులు తట్టుకోవడం కంటే ఇది బెటర్ కదా, నా లైఫ్ లో ఆల్రెడీ కష్టాలు చూశాను, ఈ డెవిల్ ని ఫేస్ చేయడం నాకు పెద్ద విషయం ఏం కాదు అని అనుకుని వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అని అడుగుతుంది. స్టెప్ మామ్ రేపటి నుంచి అని చెప్పి డబ్బులు ఇస్తుంది. హానా అమ్మని తీసుకుంటుంటే ఆమె మనసులో, ఇలాంటి అమ్మాయిల్ని కంట్రోల్ చేయడం చిటికలో పని అని నవ్వుకుంటుంది. కట్టు నెక్స్ట్ డే హానాని ఇంటికి తీసుకొస్తారు. స్టెప్ మామ్ ఆమెకి బట్టలు ఇచ్చి, ఈ బట్టలు వేసుకొని అతనికి స్నానం చేయించడానికి వెళ్ళు అని చెప్పగానే మేడ్ ఆమెను వాష్రూమ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ బాత్ టబ్ మొత్తం పూలతో నిండి ఉంటుంది. హానా మేడ్ తో, మీరు బయటికి వెళ్ళండి, నేను స్నానం చేసి వస్తాను అని చెప్తే మేడ్ బయటకు వచ్చి, ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా ఉంది, ఆమెకేమీ తెలిసినట్టు లేదు, మరి ప్రెసిడెంట్ కి ఈ అమ్మాయి నచ్చుతుందో లేదో అని మాట్లాడుకుంటారు. హానా రెడీ అయి బయటికి రాగానే స్టెప్ మామ్ ఆమెను చూసి, నీకు నిజంగానే ఏం రాదా అని అంటూ ఆమెను పట్టుకొని ఫూ రూమ్ లోకి తోసేస్తుంది. పైగా వాడొక పెద్ద డెవిల్, జాగ్రత్తగా చూసుకో, ఎక్కువ వాదించకు, అతనేం చేయమన్నా సరే నువ్వు చేయాల్సిందే అని చెప్పి డోర్ లాక్ చేసేస్తుంది. పాపం లిటరల్లీ హానా భయపడుతూ భయపడుతూ వెళ్లి బెడ్ పైన కూర్చుంటుంది. ఈ ఫోన్ నన్ను ఎలాంటి టార్చర్ చేస్తాడో ఏంటో అని టెన్షన్ పడుతూ పడుతూ వెయిట్ చేసి చేసి అక్కడే నిద్రపోతుంది. కొంచెం సేపటికి ఫూ అక్కడికి వస్తాడు. అతను ఆమెను చూసి, ఓహో కొత్త బొమ్మ వచ్చినట్టుందే అని అనుకుంటూ తన అసిస్టెంట్ ని బయటికి పంపించేస్తాడు. వీల్ చైర్ తోనే ఆమెకు ముందుకొచ్చి, నా దగ్గరికి రా అని అడుగుతాడు. హానా భయపడుతూనే తన ఫేస్ ని ముందుగా పెట్టగా అతను ఆమె ముఖాన్ని టచ్ చేస్తుంటాడు. ఆమె తల పట్టుకొని, నీకెన్ని సంవత్సరాలు అని అడిగితే హానా 19 అని చెప్తుంది. అతని
మనసులో చిన్న పిల్ల అని అనుకుంటూ మెల్లగా ఇక మొదలెడదామా అని అనేసరికి హానా అతన్ని టచ్ చేయబోతుంది. కావాలని అతను వెనక్కి జరిగి నువ్వే నా దగ్గరికి రా అని చెప్తాడు. హానా అతను ముందుకొచ్చి కూర్చుంటుంది. భయపడుతూనే అతని షర్ట్ బటన్స్ విప్పుతుంటే అతను ఆమెను టచ్ చేస్తూ నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేసావా అని అడిగితే హానా భయంతో లేదు అని చెప్తుంది. ఆమె మనసులో వీడు నిజంగానే సైకోనా ఏంటి, ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా ఎలా అడుగుతున్నాడు అని అనుకుంటుంటే నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు ఏమి చేయనప్పుడు నన్ను ఎలా సాటిస్ఫై చేస్తావు అని అడిగితే ఆమె నేను ఆన్లైన్ లో సెర్చ్ చేశానండి, నేను మీకు హెల్ప్ చేయగలను అని చెప్తుంది. మనసులో ఈ అమ్మాయి నిజంగానే ఇంత ఇన్నోసెంటా లేక నాటకాలు ఆడుతుందా అని అనుకుంటూ ఫేస్ కి దగ్గరకు వచ్చి నువ్వు నాతో కేవలం కోఆపరేట్ చేయడం కాదు, నువ్వే స్టార్ట్ చేయాలి, నీ ఫిజికల్ స్ట్రెంత్ ఎలా ఉంది అని అడుగుతాడు. ఆమె బానే ఉంది అని అంటే అతను ఆమె చేయి పట్టుకుని తనపై వేయించుకుంటాడు. అయితే స్టార్ట్ చేయి అనగానే ఆమెకు అసలు ఏం చేయాలో అర్థం కాక నేను అస్సలు గివ్ అప్ ఇవ్వకూడదు, ఒకవేళ ఇక్కడ నుంచి పారిపోతే అంతా అయిపోతుంది, నా లైఫ్ నాశనం అని మనసులో అనుకుంటూ పాపం ఏమీ తెలియకపోయినా ఫస్ట్ అతను షర్ట్ బటన్స్ అయితే విప్పడం స్టార్ట్ చేస్తుంది. కానీ ఆమెకి ఏం చేయాలో అర్థం కాక సారీ నాకు ఎలా కంటిన్యూ చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తుంది. మళ్ళీ బెల్ట్ నుంచి స్టార్ట్ చేయాలేమో అని అనుకొని చాలా ధైర్యం చేసి బెల్ట్ తీయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె వల్ల అది కూడా అవ్వదు. ఫూకి ఫ్రస్ట్రేషన్ వచ్చి నీ వల్ల ఇంత చిన్న పని కూడా అవ్వట్లేదా, ఇక ఇక్కడ నుంచి నడు అని వెళ్లిపోతుంటే ఆమె మోకాళ్ళపై కూర్చొని సార్ ప్లీజ్ నన్ను పంపించేయకండి, నేను మిసెస్ షియాంగ్ దగ్గర ఆల్రెడీ మనీ తీసుకున్నాను, నేను గనక ఈ వర్క్ చేయకపోతే ఆమె నా దగ్గర నుంచి డబుల్ అమౌంట్ వసూలు చేస్తానని చెప్పారు అని ఒకటే ఏడుస్తూ వేడుకుంటుంటే అంటే నువ్వు డబ్బుల కోసం ఏదైనా చేస్తావా, నీ ఏజ్ చాలా తక్కువ, నువ్వు చాలా చిన్న పిల్లవి, ఈ విషయం నీ పేరెంట్స్ కి తెలిస్తే వాళ్ళు ఏమంటారు అని అంటే ఆమె మా అమ్మ చాలా ఏళ్ల క్రితమే చనిపోయింది, మా నాన్న ఒక ఆవిని చేసుకున్నారు, కానీ వాళ్ళు నా గురించి అసలు పట్టించుకోరు, మా స్టెప్ మమ్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే మా నాన్న కేవలం చూస్తూ నిలబడ్డారు, కానీ నేను నా చదువు కంటిన్యూ చేయాలి, రోడ్డున పడకూడదు అని చాలా వేడుకుంటూ బాధతో చెప్తుంటే నేనేమని నీ బాబునా నీకు హెల్ప్ చేయడానికి, చెప్పు నీకెంత మనీ కావాలి, ఇంత సరిపోతుందా అని నోట్ల కట్టను ఆమె ముఖం పైన విసిరి కొడతాడు. ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటే ఆమె ఏడుస్తూనే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆగు అని అంటే ఆమె ఇప్పుడు ఏమైంది అని అడిగితే నువ్వు వెళ్ళిపోయిన మా స్టెప్ మమ్మల్ని ఎవరో ఒక అమ్మాయిని వెతుకుతూనే ఉంటుంది, సో నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు, కానీ నాదొక కండిషన్, ఇప్పటి వరకు నువ్వు ఆమె కోసం చేస్తున్నావు కదా, కానీ ఇక నుంచి నా కోసం చేయాలి, ఆమె ఫ్యూచర్ లో నేనేం చేయమన్నా సరే ఆ విషయం నువ్వు ముందే నాకు చెప్పేయాలి అని అంటాడు. ఆమె అంటే నన్ను డబుల్ ఏజెంట్ గా ఉండాలనుకున్నారా అని అంటే తను ఎందుకు చేయలేవా అని అడుగుతాడు. ఆమె మనసులో అప్పులు తీరడానికైతే డబ్బు కావాలి, కానీ ఈ రిచ్ పీపుల్ మ్యాటర్స్ లో నేను పడకూడదు, అయినా ఇప్పుడు ఏం చేయలేను, నా చేయి జారిపోయింది అని అనుకుని సరే అంటుంది. వెళ్ళి బెడ్ పైన పడుకో అని అంటే ఆమె అంతా చెప్పిన తర్వాత కూడా వీడు నాతో అదే పని చేస్తాడా, ఎంత పెద్ద రాక్షసుడు వీడు అని తిట్టుకుంటుంటే అతను త్వరగా పడుకొని నన్ను సాటిస్ఫై చేయి, లేదంటే బయట వాళ్ళకి నిజం చెప్పేస్తా అని అనడంతో పాపం ఆమె వెళ్లి బెడ్ పైన కూర్చుంటుంది. అతను దగ్గరికి రాగానే భయపడిపోతుంటే ఒక ఆడియో ప్లే చేస్తాడు. అందులో ఒక అమ్మాయి గట్టిగా అరుస్తున్న వాయిస్ వినిపిస్తుంది. అది విన్నామే అంటే మీరు నన్ను టార్చర్ చేయట్లేదా అని అంటే ఎందుకు నీకు రియల్ బ్యాటిల్ కావాలా, వద్దనుకుంటే నోరు మూసుకొని ప్రశాంతంగా పడుకో అని చెప్తాడు. ఇక బయట ఈ స్టెప్ మమ్ డోర్ దగ్గర చోలు పెట్టుంటది కదా, ఆమె ఇవన్నీ విని ఈ అమ్మాయి చూడ్డానికి చాలా పెద్ద బొప్పి అనుకున్నా, కానీ ఇది కూడా మిగతా అమ్మాయిలాగే గట్టిగానే అరుస్తుంది అని అనుకుంటుంది. కాసేపటికి అరుపులు ఆగిపోవడంతో ఈ వాయిస్ ఎందుకు ఆగిపోయింది, పైగా ఆమెను బయటికి కూడా నెట్టేయలేదు అని ఒకటే ఆలోచిస్తుంటే మేడ్ ఒకవేళ టార్చర్ తట్టుకోలేక స్పృహ తప్పిపోయిందేమో మేడం అని అంటే స్టెప్ మమ్ ఆమెను బయటికి పంపలేదు అంటే ఈ అమ్మాయికి ఇంకా ఛాన్స్ ఉన్నట్టే, ఆమెపై ఒక కన్నేసుంచు, ఏం జరిగినా నాకు చెప్పు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇటుపక్క హానా ఏమో భయంతో ఒక అబ్బాయి, అది కూడా ఒక పర్వట్ ఉన్న రూమ్ లో నేను ఎలా పడుకోగలను అని భయపడుతుంటే అతను ఏంటి భయం వేస్తుందా అని అడిగితే ఆమె లేదు లేదు అని అంటుంది. మరి ఎందుకు అలా వణికిపోతున్నావు అని అంటే నేను బానే ఉన్నానండి, ఏం వణకట్లేదు అని చెప్తుంది. ఫ్యూచర్ లో ఇలాంటి సీన్స్ ఇంకా చాలా ఉంటాయి, వాటన్నిటికీ అలవాటు పడిపో అని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె కళ్ళు తెరిచి బట్టలు చెక్ చేసుకుంటుంది. అంత పర్ఫెక్ట్ గా ఉండడంతో అతను ఏం చేయలేదని రిలాక్స్ అవుతుంది. చెప్పినట్లు మేడ్ డ్రెస్ తీసుకొచ్చి హానా ముఖం ఎర్రగా ఉండడం చూసి ముఖం అంతా ఎర్రబడిపోయింది, చూస్తుంటే రాత్రి వీళ్ళిద్దరి మధ్య బానే గట్టిగా జరిగినట్టుందే అని మనసులో అనుకుంటుంటే అంటాడు నేను ఈ అమ్మాయితో చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నాను, వీకెళ్ళు అని అంటే ఆ మేడ్ సామాన్లు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. హానాతో త్వరగా బట్టలు వేసుకో కింద వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే హానా సరే కానీ మీరు ఇటు చూడకండి, నేను బట్టలు మార్చుకుంటున్నాను అని అంటే అంత ధైర్యం చేసి ఇక్కడ వరకు వచ్చావు, ఇప్పుడేమో భయపడుతున్నావా, అంతకు ముందు వచ్చిన అమ్మాయిలు నేనే చూడాలని వాళ్ళ బట్టలు వాళ్ళే చింపుకునే వాళ్ళు తెలుసా అని అంటాడు. కానీ ఆమె కళ్ళలో నీళ్లు చూడగానే సరే చేంజ్ చేసుకో నేను చూడట్లేదులే అని ముఖం తిప్పుకుంటాడు. ఆమె బట్టలు మార్చుకోగానే అతను ఆమె పై నుంచి కింది వరకు చూసి నన్ను ముందుకు పుష్ చేయి అని చెప్తాడు. హానా అంటే ఏంటి అని అడిగితే అతను నువ్వు ఇక్కడికి నన్ను సర్వ్ చేయడానికి వచ్చావు కదా, సో నన్ను తీసుకెళ్లే బాధ్యత కూడా నీదే అని అంటాడు.
ఆమె మనసులో వీడు వెధవ మాత్రమే కాదు, వీడి మాటలు కూడా ఎంత దారుణంగా ఉన్నాయి అని అనుకుంటూ వీల్ చైర్ ని పట్టుకొని తీసుకొస్తుంది. మేడ్ పరిగెత్తుకుంటూ వెళ్లి స్టెప్ మామ్ తో నేను దయ్యాన్ని చూశాను అని చెప్తే స్టెప్ మామ్ ఎందుకు అమ్మాయి చచ్చిపోయిందా ఏంటి అని అంటే మేడ్ లేదు బాస్ ఆ అమ్మాయితో చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు అని చెప్పగానే ఈ స్టెప్ మామ్ కి దిమ్మ తిరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఫైనల్ గా ఒక అమ్మాయి వీడికి దగ్గర కాగలిగిందా, అయితే దీన్ని తీసుకురావడం మంచిదైంది అని అనుకుంటూ అప్పుడే హానా అతన్ని తీసుకురావడం చూసి స్టెప్ మామ్ దిమ్మ ఇంకా తిరిగిపోతుంది. ఈ అమ్మాయి కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఉంది, అయినా వీడు తన వీల్ చైర్ ని కూడా పట్టుకొని ఇచ్చాడు, లేదంటే తన అసిస్టెంట్ తప్ప ఎవరిని టచ్ కూడా చేయనీయడు అని షాక్ అవుతుంది. హానా అతన్ని బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర తీసుకొస్తుంది. అతను తింటూ నువ్వెందుకు నిలబడ్డావు, రాత్రి కష్టపడి అలసిపోలేదా, లేదా నీకు ఆకలేయట్లేదా అని అడగగానే ఆమె టక్కును కూర్చుండిపోతుంది. స్టెప్ మామ్ ఆమెను చూస్తూ ఈ అమ్మాయి బాడీ పైన ఒక్క మార్కు కూడా లేదే అని ఆలోచిస్తుంటే కావాలనే ఆమె మెడపైన ఒక లవ్ బైట్ ని చూపిస్తూ నిన్న రాత్రి నువ్వు నన్ను అస్సలు వదలలేదు కదా, చాలా యాక్టివ్ గా బిహేవ్ చేసావు, అచ్చం ఒక వైల్డ్ క్యాట్ లాగా, చూస్తుంటే మా స్టెప్ మామ్ నీకు చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారే అని అంటూ స్టెప్ మామ్ తో స్టెప్ మామ్ నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు కూడా సేమ్ ఇలాగే మా నాన్నని ట్రాప్ చేసావు కదా అని అంటే ఆమె కోపంగా నేను నీకంటే పెద్దదాన్ని, ఎలా మాట్లాడాలో తెలీదా అని అంటుంది. నువ్వు పెద్దదానివి కాబట్టే భరిస్తున్నా, లేదంటే నువ్వు ఈ విల్లాలో ఇంత ప్రశాంతంగా ఉండగలవు అనుకుంటున్నావా, ఈమె చాలా వీక్ గా ఉంది, ఈమె కోసం కొన్ని హెల్తీ సప్లిమెంట్స్ తీసుకురండి అని ఆర్డర్ ఇస్తాడు. హానా మాత్రం షాక్, రాత్రి ఏమీ జరగలేదు అయినా వీడు ఇలా మాట్లాడుతున్నాడంటే వీడు నన్ను సర్వ్ చేయమన్నదంతా కేవలం బయట వాళ్ళకి చూపించడానికి అన్నమాట అని అర్థమవుతుంది ఆమెకి. అసిస్టెంట్ అతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. ఆ తర్వాత స్టెప్ మామ్ హానాతో నిన్న రాత్రి నువ్వే ఫస్ట్ స్టెప్ తీసుకున్నావంట కదా అని అంటే ఆమె అవునండి, అతను స్వయంగా కదలలేడు కదా, అందుకే నేనే వైల్డ్ క్యాట్ లాగా మారి అతన్ని కరవాల్సి వచ్చింది అని చెప్తుంటే స్టెప్ మామ్ కానీ నాకు రాత్రంతా నువ్వు గట్టిగా అరుస్తున్న వాయిస్ వినిపించింది అని అంటే హానా అది నా ఫస్ట్ టైం కదా అండి, అందుకే పెయిన్ వచ్చింది, పైగా స్పీడ్ నాకండి చాలా ఫాస్ట్ గా ఉంది అని మేనేజ్ చేస్తుంది. స్టెప్ మామ్ సరే ఇకపై నాకు ఇన్ఫార్మర్ గా పర్ఫెక్ట్ గా వర్క్ చేయి అని చెప్తుంది. ఆ తర్వాత ఆమె కాలేజ్ కి వెళ్తే హానా ఫ్రెండ్ ఆమెను చూసి నువ్వు ఈ రోజు పార్ట్ టైం జాబ్ కి రాలేదు, నీ గురించి చాలా టెన్షన్ పడ్డాను తెలుసా అని అంటే హానా నాకు మంచి శాలరీ ఇచ్చి ఒక జాబ్ దొరికింది, అక్కడ నేను ఒక డిజేబుల్ పర్సన్ కి కేర్ చేయాలి అని చెప్తుంది. ఫ్రెండ్ మనం మెడికల్ చదువుతున్నా సరే రోజు ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్ ని చూసుకోవడం చాలా కష్టం కదా అని అంటే ఆమె అక్కడ నన్ను ఒక ప్లే టాయ్లెట్ ట్రీట్ చేస్తున్నారనే విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. కానీ ఆమె బిహేవియర్ చూసి ఫ్రెండ్ కి డౌట్ వచ్చి ఏంటి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అంటే హానా లేదు లేదు జస్ట్ కేర్ టేకర్ అంతే అని కవర్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో విల్లాకి వచ్చాక స్టెప్ మామ్ హానాతో నువ్వు రాత్రి బాగా వర్క్ చేసావు, ప్రస్తుతానికి అతని నమ్మకాన్ని గెలవడమే నీ ఫస్ట్ ప్రియారిటీ, ఇప్పుడు త్వరగా స్నానం చేసి అతని రూమ్ కెళ్ళు అని ఒక నైట్ డ్రెస్ ఇస్తుంది. హానా వెళ్తుంటే ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ గా ఉంది, ఒకవేళ మార్నింగ్ అబద్ధం చెప్పలేదు కదా, ఈ రోజు నేనే స్వయంగా చెక్ చేయాలి అని అనుకుంటుంది. హానా నైట్ డ్రెస్ వేసుకుని రూమ్ కి రాగానే అతను నన్ను పడగొట్టడానికి ఇలా బట్టలు మార్చుకుని వచ్చావా అని వెటకారం చేస్తాడు. హానా మిసెస్ యాంగ్ చెప్పింది నేను చేశాను అని అంటే నువ్వు ఆమె చెప్పే ప్రతి మాట వింటావా అని అడుగుతాడు. మీ ఇద్దరిలో ఎవరూ మంచోళ్ళు కాదు కదా, కానీ నేను ఆమెను అస్సలు ఎదిరించలేను అని చెప్తే కింద కూర్చో అని అంటాడు. హానా టెన్షన్ తో వీడిప్పుడు మళ్ళీ అసలు రూపాన్ని చూపించబోతున్నాడా అని అనుకుంటుంటే ఆ మిసెస్ యాంగ్ నిన్ను పంపించింది కేవలం పడుకోవడానికి మాత్రమే కాదు కదా, నా కళ్ళు వీక్ అయిపోయాయి, కాస్త మసాజ్ చేయి, ఇది కూడా నీ వర్కే అని చెప్తాడు. సో ఆమె కూర్చొని కింద కాళ్ళు నొక్కుతూ ఉంటే ఏంటి తిండి తినలేదా, చేతుల్లో అసలు సత్తానే లేదు అని అంటే ఆమె కోపంగా గట్టిగా నొక్కడం స్టార్ట్ చేస్తుంది. అతను మిసెస్ షియాంగ్ ఈ రోజు నిన్నేం అడిగింది అని అంటే ఆమె నిన్న రాత్రి నేను ఫస్ట్ స్టెప్ తీసుకున్నానా లేదా అని అడిగింది అని అంటే మరి నువ్వేం చెప్పావు, మీకు కాళ్ళు లేకపోయినా కూడా ఆ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్ అని అర్ధరాత్రి వరకు నన్ను అసలు పడుకోనివ్వలేదని చెప్పాను అని అంటే కేవలం అంతేనా ఇంకేం చెప్పావు అని అడుగుతాడు. మీ స్టామినా చాలా బాగుందని, మీకు నడవడానికి ప్రాబ్లం ఉంది కాబట్టి నేనే వైల్డ్ క్యాట్ లాగా ఫస్ట్ స్టెప్ తీసుకున్నానని చెప్పానండి అని అంటుంది. ఇమ్మీడియట్ గా ఆమె చెయ్యి ఒక్కసారిగా పట్టుకొని తన వైపుకు లాక్కొని పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇచ్చావు, ఈ షోని బాగా రన్ చేయాలి కదా అని అంటాడు. హానా నా చెయ్యి వదలండి ఏం చేస్తున్నారు అని అంటే అతను నువ్వే కదా నాకు మసాజ్ చేయాలనుకున్నావు, సో ఇక్కడ నొక్కు, నువ్వు ఇందాక గట్టిగా నొక్కి నాకు చాలా కోపం తెప్పించావు, ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది అని అంటాడు. హానా నువ్వు ఒక పెద్ద సైకోవి అని అంటే అతను ఎందుకు నీకు చేయడం ఇష్టం లేదా, మేబీ ఆ 50,000 నీకు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా, నేను మా స్టెప్ మమ్ కి చెప్పి ఆ మనీ రిటర్న్ ఇప్పించేస్తాలే అని బెదిరించగానే ఆమె ఆగండి చేస్తాను అని చెప్పి అతని షర్ట్ బటన్స్ విప్పడం స్టార్ట్ చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే బయట ఎవరో సూప్ తీసుకొని వస్తున్న సౌండ్ వినిపించడంతో ఒక్కసారిగా హానాని లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. హానా నెర్వస్నెస్ తో ఏం చేస్తున్నారు అని అంటే కదలకుండా ఉండు అని చెప్తాడు. ఇంకేముంది స్టెప్ మమ్ లోపలికి వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి మనసులో అంటే వీడు పొద్దున్న అబద్ధం చెప్పలేదు, నా ప్లాన్ వర్కౌట్ అయింది అని ఒకటే హ్యాపీ అవుతుంది బొప్పి. కోపంగా కనీసం నాక్ చేయకుండా లోపలికి ఎలా వచ్చావు, ఇది కరెక్ట్ బిహేవియర్ కాదని నీకు అనిపించట్లేదా అని అంటే ఆమె నేను నాక్ చేశాను మీరే వినలేదు, మీరు కంటిన్యూ
కంటిన్యూ చేయండి. నేనెళ్తాను అని చెప్తూ హానా వైపుకు చూసి, హానా ఫూకి సర్వ్ చేసి నువ్వు చాలా అలసిపోతావు. సో ఈ సూప్ తాగడం మర్చిపోకు అని చెప్తుంది. ఫూ ఆమెని ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ నిజంగానే ఈమె చాలా కష్టపడుతోంది అనంటే హానా పిచ్చి పిచ్చిగా భయపడిపోతుంది. ఫూ స్టెప్ మామ్‌తో ఇక్కడే నిలబడి లైవ్‌గా చూడాలనుకుంటున్నావా ఏంటి? ఇక నడు అనంటే ఆమె లేదు లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఫూ నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేసావు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సౌండ్స్ తీసావు అని నవ్వుతాడు. హానా అతని ఒళ్ళో నుంచి లేచి నిలబడి కోపంతో మిస్టర్ ఫూ నువ్వు ఒక డెవిల్‌వి అని అరుస్తుంటే ఫూ నువ్వు ఫస్ట్ టైం నా పేరు పిలిచావు. పైగా నన్ను డెవిల్ అన్నావు. ఫైనల్ గా ఒక నార్మల్ పర్సన్ లా బిహేవ్ చేసావు అన్నమాట అని అంటాడు. హానా మనసులో వీడికి అసలు కోపం రాదా? పైగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీడి సైకోయిజం అని తిట్టుకుంటుంది. ఫూ ఏమో నేను షార్ తీసుకోవడానికి వెళ్తున్నానంటే నేను ఏమైనా హెల్ప్ చేయాలని అడుగుతుంది. హెల్ప్ కి నువ్వు షూరా అని అంటే హానా అంటే నువ్వు స్వయంగా చేసుకోలేవు కదా. పైగా నేను ప్రొఫెషనల్ నర్సుని కూడా అని చెప్తుంది. ఫూ సరే నీ ఇష్టం అని అంటాడు. వాష్రూమ్ కి రాగానే హానా ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేసి మనసులో నేను ఇతన్ని ఒక పేషెంట్ లా మాత్రమే చూస్తాను. అప్పుడు నాకు ఎలాంటి ఎంబారస్మెంట్ ఉండదు అనుకుని పైకి ఇప్పుడు నువ్వు స్నానం చేయొచ్చు. ఉండు నీ బట్టలు ఇప్పుతాను అని టచ్ చేయబోతుంది. ఫూ ఆమె చేయి పట్టుకొని ఇప్పుడు ఇలాగే అబ్బాయిల బట్టలు ఇప్పుతావా అని అడిగితే హానా అవును నేను అంతకు ముందు కూడా చేశాను. సో టెన్షన్ పడకు నాకు ట్రైనింగ్ ఉందని చెప్తుంది. ఫూ కానీ నువ్వు ఇంతకు ముందు ఆ పనులను ఎప్పుడు చేయలేదన్నావు కదా అని అంటే హానా టెన్షన్ తో నేను ఆ విషయాల గురించి మాట్లాడట్లేదు. నా కేర్ టేకర్ వర్క్ గురించి మాట్లాడుతున్నాను. పాస్ట్ లో ఒక పారలైజ్డ్ అయిన పర్సన్ ని చూసుకున్నాను అని చెప్తే ఫూ అంటే నువ్వు నన్ను ఒక పేషెంట్ లో ట్రీట్ చేస్తున్నావు అన్నమాట అని అంటాడు. ఆమె అతని షర్ట్ బటన్స్ విప్పుతుంది. అతని సిక్స్ ప్యాక్ యాబ్స్ చూసి ఈమెకి దిమ్మ తిరిగిపోతుంది. ఇతను డిజేబుల్డ్ అయినా సరే బాడీ మాత్రం పర్ఫెక్ట్ గా మెయింటైన్ ఎలా చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఫూ అతని బట్టలు క్లోజ్ చేసుకొని ఆమె చెవిని టచ్ చేయడానికి ట్రై చేయడంతో హానా ఒక్కసారిగా వెనక్కి జరిగి లేదు లేదు నేనేం చూడలేదు అని అంటుంది. ఫూ మొహం అటు తిప్పుకొని నిలబడు అని చెప్తే ఆమె నెర్వస్ గా వెనక్కి తిరిగి నిలబడుతుంది. తన బట్టలు ఇప్పేసి బాత్ టబ్ లో పడుకుంటాడు. హానా వెనక్కి తిరిగి చూసి షాక్ ఇతను ఎలా పడుకున్నాడు ఇందాక వీల్ చైర్ లో ఉన్నాడు కదా ఒక్కడే ఆడికి ఎలా పోయాడు అని అనుకుంటుంటే ఫూ నువ్వు ఎక్కడ చూడకూడదు అక్కడ చూడకు అని అంటే హానా సారీ నేను కింద ఎక్కడ చూడట్లేదులే అని చెప్తూ మనసులో ఇతని కాళ్ళు చూస్తుంటే నాకు అస్సలు డిజేబుల్డ్ అనిపించట్లేదే అంత నార్మల్ గానే ఉంది అని ఆలోచిస్తుంది. ఆమె బిహేవియర్ కి చూసి ఫూ ఏంటి కలిసి స్నానం చేద్దామా అని అంటే హానా షాక్ కలిసా అని అడుగుతుంది. అప్పుడు ఫూ నా షోల్డర్స్ ని మసాజ్ చేయి ఇది కూడా నీ వర్క్ లో పార్టే కదా అని అంటే ఆమె అతని షోల్డర్స్ నొక్కడం స్టార్ట్ చేస్తుంది. అతను కళ్ళు మూసుకొని పడుకొని నువ్వు పాస్ట్ లో కేర్ చేసిన పేషెంట్ మేలా ఫీమేలా అని అడుగుతాడు. హానా మేల్ అంటే మరి నీకు ఒక అబ్బాయి బాడీని చూసినప్పుడు ఎలా అనిపించింది అని అడిగితే హానా అతను పారలైజ్డ్ అయిన ఒక ఓల్డ్ మ్యాన్ సో నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు పేషెంట్ లో మాత్రమే చూశాను అని క్లియర్ గా చెప్తుంటే అతను అయినా నాకు తెలుసుకోవాలనుంది నువ్వు అతనితో అంత నార్మల్ గా ఉండి నా దగ్గరకు వచ్చేసరికి ఇంత సిగ్గుపడుతున్నావేంటి అని అడుగుతాడు. ఆమె పాపం నెర్వస్నెస్ తో మాట దాటేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు అతను టవల్ తీసుకొని నన్ను తూడు అని చెప్తాడు. పాపం షాకులలో షాకులు తగులుతుంటే అతను నువ్వు ప్రొఫెషనల్ నర్స్వి కదా నన్ను కేర్ చేయడం కూడా నీ వర్కే అని అనగానే తూడవడం స్టార్ట్ చేస్తుంది. అతను కావాలని సరిగా తూడు నేను నీకు అన్నం పెట్టట్లేదా అని అంటే ఆమె ఇంకా గట్టి గట్టిగా తూడుస్తుంది. ఫోనీకి అసలు రొమాన్స్ గురించి ఏమీ తెలిసినట్టు లేదు అని అంటే నాకు ఇప్పటి వరకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడండి అని చెప్తుంది. ఆ తర్వాత అతనికి బట్టలు తెచ్చియగానే అతను నువ్వే నాకు బట్టలు తొడుగు అని చెప్తాడు. పాపం షాక్ లోనే తొడగడం స్టార్ట్ చేస్తుంది. ఆమె అనుకోకుండా కిందికి చూస్తుంది. అతను అటు చూడకో అని అంటే ఆమె టక్కున లేచి నిలబడి సారీ నా కళ్ళు అనుకోకుండా వెళ్ళిపోయాయి అని చెప్తే ఒక్కసారిగా ఆమె నడుం పట్టుకొని తన వైపుకు లాక్కోవడంతో ఆమె పిచ్చిగా భయపడిపోయి అతని నుంచి తన్ని విడిపించుకుంటుంది. దాంతో అతను నన్ను మా స్టెప్ మామ్ దగ్గరికి తీసుకెళ్ళని చెప్తాడు. స్టెప్ మామ్ ఏమో వీళ్ళిద్దరిని చూసి నీ ముఖం ఏంటి అంత ఎర్రగా అయిపోయింది చూస్తుంటే మీ మధ్య చాలా ఇంటెన్స్ ఫైట్ జరిగినట్టుందే అని నవ్వుతుంది. అప్పుడు ఫో అంటాడు ఆమెతో మా నాన్న చనిపోయే ముందు ఏం చెప్పారో మర్చిపోయావా అని అంటే ఏం చెప్పారు అని అడుగుతుంది. నీ ఎడ్డ బిహేవియర్ ఆపి మర్యాదగా బిహేవ్ చేయమని చెప్పారు అని అంటే స్టెప్ మామ్ నాకు నీ గురించే బాధ ఫూ నువ్వు లైఫ్ లాంగ్ సింగిల్ గా ఉండిపోతావేమోనని భయం అని చెప్తే ఫూ నాకు తెలుసు స్టెప్ మామ్ నీకు నాపై ఎంత కేర్ ఉందో నువ్వు నేను ఎప్పుడు చచ్చిపోతానా అని వెయిట్ చేస్తున్నావు అప్పుడు కదా ఈ కంపెనీ మొత్తాన్ని నువ్వు టేక్ ఓవర్ చేయొచ్చు అని స్ట్రైట్ గా అడిగేస్తాడు. ఆమె కొంచెం జంకుతూ అయ్యో నాపై అలాంటి అబద్ధపు నిందలేయకు అని అంటే ఫూ అవునా మరి నా కార్ బ్రేక్స్ ఫెయిల్ చేయించింది ఎవరు ప్రతిరోజు నా బెడ్ పై కొత్త కొత్త అమ్మాయిల్ని పంపిస్తోంది ఎవరు అని నిలదీస్తాడు. స్టెప్ నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా ఏదో ఒకటి మాట్లాడుకు అని అంటే ఫూ కానీ ఈసారి మాత్రం నువ్వు నా కోసం ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని వెతికావు అని చెప్తూ హానా చేపట్టుకొని కిస్ చేస్తాడు. నువ్వు ఈమె నా కోసమే కదా పంపించావు ఇకపై ఈమె కేవలం నా మాట మాత్రమే వింటుంది ఒకవేళ ఈమెకి ఏమైనా అయిందా ఆ తర్వాత నీతో ఏం చేస్తానో నీకే తెలుస్తుంది అని గట్టిగానే వార్నింగ్ ఇవ్వడంతో ఆమె కోపంతో వెళ్ళిపోతుంది. ఈ తంతు మొత్తం చూసి హానా మనసులో నేను నిజంగానే ఎలాంటి ప్లేస్ లో ఇరుక్కుపోయాను రా దేవుడా అని ఆలోచిస్తుంటే ఒక్కసారిగా ఆమె తన వైపుకి లాక్కుంటాడు. ఏమైంది భయపడ్డావా
అసలైన షో ఇప్పుడే స్టార్ట్ అయింది అని అంటాడు. అతను ఫైల్స్ చదువుకుంటూ ఆమె నెర్వస్ గా నిలబడ్డం చూసి, ఇక్కడ బొమ్మలా ఎందుకు నిలబడ్డావు, నీ వర్క్ ఏదో నువ్వు చేసుకో అని చెప్తాడు. ఆమె తన బుక్ తీసి చదువుతుంది. డిజేబుల్ పేషెంట్ ని ఎలా కేర్ చేయాలి, ముఖ్యంగా వాళ్ళు స్నానం చేసేటప్పుడు ఎలా చూసుకోవాలి అనే విషయాలు బుక్కుల్లో చదువుతుంటే ఆమె ఫూకి స్నానం చేస్తున్నప్పటికీ హాట్ హాట్ బాడీ సీన్స్ గుర్తొస్తాయి. వెంటనే తల అటు ఇటు తిప్పుకుంటూ, ఉసే హానా, నువ్వు ఒక నర్సింగ్ స్టూడెంట్ వి, నీ మైండ్ చాలా ప్యూర్ గా ఉండాలి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు రాకూడదు. నేను ఆ రాక్షసుడి కోసం అసలే రియాక్ట్ అవ్వకూడదు అని అనుకుంటుండే అక్కడ కూర్చో ఏం గుసగుసలాడుతున్నావు అని అనగానే ఆమె ఏం లేదు అని చెప్తుంది. అతను ఆమె వైపుకు తిరిగి లైట్ ఆఫ్ చేయి, పడుకోవాలి అని చెప్తే హానా, నేను కింద నేలపై పడుకోవచ్చా అని అడిగితే అతను, నన్ను కేర్ చేయాలంటే నాతో పాటు బెడ్ పైన పడుకోవాలి అని చెప్తాడు. హానా మనసులో వీడు పర్వట్లా బిహేవ్ చేసినా మేబీ అంత చెడ్డుడు కాదనుకుంటా అని అనుకుని బెడ్ పై పడుకుంటుంది. ఇద్దరు బెడ్ పై పడుకుని ఉంటారు. హానా నిద్రలో అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. పాప మనోడు కళ్ళు తెరిచి ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపే ఆమె అతన్ని తన వైపుకు తిప్పుకొని గట్టిగా పెట్టుకుని నిద్రపోతుంటుంది. పాపం నాకు తెలిసి పిచ్చ నెర్వస్ అయిపోతున్నాడు, నువ్వే నా దగ్గరకు వస్తున్నావు, ఆ తర్వాత ఏమైనా జరిగితే నన్ను బ్లేమ్ చేయకు అని అంటే హానా నిద్ర నుంచి లేచి అతని పైకి వచ్చి చూస్తుంది. అప్పుడు అతను, నువ్వు మళ్ళీ నిప్పుతో ఆడుకుంటున్నావు, ఈసారి నేను ఇంతకు ముందులాగా రికార్డింగ్ ప్లే చేయను, నిజం చేసి చూపిస్తాను అని చెప్తూనే ఉంటాడు. కానీ ఆమె ఇమ్మీడియట్ గా కిస్ చేస్తుంది. షాక్ అయ్యి, కిస్ చేస్తే చేసావు, నన్ను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయకు అని సీరియస్ గా అంటుంటే హానా, కానీ నాకెందుకు అనిపిస్తుంది నీకు కూడా ఇది ఇష్టమే అని చెప్తుంది. ఈసారి ఆబ్వియస్లీ మనోడు కంట్రోల్ చేసుకోలేక ఆమెను బెడ్ పై నెట్టేసి గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమె కూడా అతని మెల్లో చేతులు వేసి ఇంటెన్స్ గా కిస్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేడం గారు సోయిలోకి వచ్చి, నాకు కలల్లో కూడా ఇంత రొమాంటిక్ డ్రీమ్స్ వస్తున్నాయా, అది కూడా ఈ డెవిల్ ఫూతోనా, కానీ ఏంటి నా బాడీకి మాత్రం మొత్తం రియల్ గా జరిగినట్టు అనిపిస్తోంది, మేబీ నా మనసులో కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో, చిచి నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోయాను, ఈ డెవిల్ గాడితో నేనెలా పడుకుంటాను అని టెన్షన్ తో బెడ్ పై నుంచి లేచి పరిగెడుతుంది. ఆమె ఇట్లా వెళ్తుంది. మనోడు కళ్ళు తెరిచి, ఈ అమ్మాయి నిజంగానే నిన్న రాత్రి వైల్డ్ క్యాట్ లా మారిపోయింది అని నవ్వుకుంటాడు. ఆమె స్నానం చేసి వచ్చి అతన్ని చూసి, నేనేమన్నా స్నానం చేసి మిమ్మల్ని నిద్ర లేపానా అని అంటుంది. అప్పుడు వెనక్కి తిరిగి, మార్నింగ్ పూట జస్ట్ అబ్బాయిలకి రియాక్షన్స్ వస్తాయి అనుకున్నాను, కానీ అమ్మాయిలకు కూడా వస్తాయని ఈ రోజే తెలిసింది, అయినా నిన్ను ఒక అమ్మాయిగా ఒప్పుకోవడం కష్టమే అని వెటకారం చేస్తే హానా కోపంతో, ఎందుకు నేను అమ్మాయిని కాదా అని అడుగుతుంటే ఆమె క్లోజ్ గా వస్తూ, ఏ అమ్మాయిలైతే అబ్బాయిలతో ఆల్రెడీ పడుకున్నారో వాళ్ళని మాత్రమే నిజమైన అమ్మాయిలుగా కన్సిడర్ చేయొచ్చు అని అంటే హానా మెల్లగా గొనుగుతూ, నేను కూడా నా కలలో అని చెప్పబోతుంది. అతను, కలలో ఏం చేసావు అని అడుగుతాడు. అలా చూసుకుంటే ఏ అబ్బాయిలకైతే అమ్మాయిలతో ఎలాంటి ఫిజికల్ రిలేషన్ ఉండదో వాళ్ళు కూడా నిజమైన మగాళ్ళు కానట్టే కదా అని తిప్పు కొడుతుంటే ఆ రెండు విషయాలు వేరు, నేను నీకంటే డిఫరెంట్ అని అంటే హానా, ఎక్కడ డిఫరెంట్ అని అడుగుతుంది. నువ్వు కేవలం నా పర్సనల్ కేర్ టేకర్ వి మాత్రమే, సో నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే మనసులో అనుకుంటుంది, వీడు కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అయినా వీడు రోజు ఆ రికార్డింగ్ ప్లే చేస్తున్నాడంటే ఇప్పటి వరకు ఏ అమ్మాయితో పడుకోలేదన్నమాట అని ఫిక్స్ అవుతుంది. అప్పుడు పద, నీ షుగర్ మమ్మీ కింద వెయిట్ చేస్తుంది అని చెప్పి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కోసం కిందకు వస్తారు. అక్కడ స్టెప్ మమ్ హానాతో, నువ్వు ఇంకా చాలా యంగ్, సో అతనితో ఏదైనా చేసే ముందు ప్రొటెక్షన్ యూజ్ చేయడం మర్చిపోకు, ఈ చిన్న ఏజ్ లో ప్రెగ్నెంట్ అయిపోతే నీ చదువు కెరియర్ పాడైపోతాయి అని చెప్తే ఫోన్ అవుతూ, మామ్ మీరు మంచి సలహా ఇచ్చారు, నిన్న రాత్రి నెర్వస్నెస్ వల్ల ఈమె చేతులు వణుకుతుంటే నేనే చాలా సార్లు నేర్పించాల్సి వచ్చింది, అప్పుడు కానీ ఈమెకు అది యూజ్ చేయడం రాలేదు, ఒకవేళ ఈమె ప్రెగ్నెంట్ అయినా సరే ఫ్యామిలీలో దేనికి కొరత లేదు కదా, మన ఫ్యామిలీ కూడా పెరుగుతుంది అని చెప్తే ఆ స్టెప్ మమ్ భయపడి మనసులో, ఈమె నేను నా స్పై లాగా తీసుకొస్తే ఇప్పుడేమో ఈమె నాకే పెద్ద ముప్పులా మారుతోందే, ఈ ప్రాపర్టీ కోసం ఇంకొక వారసుని పుట్టించదు కదా అని భయపడుతుంది. హానాతో, ఈ రోజు వీకెండ్ కదా నాతో పాటు ట్రిప్ కి రా, బట్టలు కొనిస్తాను అని అంటే, హానా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అని అంటే, నాతో ఉండాలంటే బెస్ట్ బట్టలు వేసుకోవడం అలవాటు చేసుకో అని అంటే, హానా మనసులో ఇతను మేబీ మిసెస్ యంగ్ ముందు మంచిగా నటించడానికి ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటుంది. ఆమె చేయి పట్టుకుని కిస్ చేసి, కార్లో నా కోసం వెయిట్ చేయ బేబీ అని చెప్పి వెళ్తాడు. అతను వెళ్ళగానే స్టెప్ మమ్ హానాని, నిన్న రాత్రి మీరిద్దరు ఎన్నిసార్లు చేశారు అని అంటే, హానా 3 సార్లు అని చెప్తుంది. స్టెప్ మమ్ అబద్ధం చెప్తున్నావా అని అంటే, నిజంగానే 3 సార్లు చేశాం అని చెప్పగానే, అవునా మరి ఏ ప్రొటెక్షన్ యూజ్ చేశారు అని అంటే, నిజానికి మేము అసలు ఏది యూజ్ చేయలేదు అని చెప్పగానే ఆవిడ కోపంతో, ఏంటి ఫ్యామిలీ ప్రాపర్టీ విషయంలో ఎలాంటి తేడాలు రాకూడదు, మర్యాదగా బిహేవ్ చేయి అని చెప్తే, నిన్ను రాత్రి సడన్ గా జరిగిపోయింది, ఇకపై పక్కగా ప్రొటెక్షన్ యూజ్ చేస్తాలేండి అని మేనేజ్ చేస్తుంది. స్టెప్ మమ్ అతనికి నీపై ఏదో లవ్ వచ్చేసిందని భ్రమపడకు, నన్ను ఇరిటేట్ చేయడానికి మాత్రమే నేను యూజ్ చేసుకుంటున్నాడు, సో నీ లిమిట్స్ లో నువ్వు ఉండు, జస్ట్ ఒక టూల్ వి మాత్రమే, అతనిపై లేనిపోని ఫీలింగ్స్ పెంచుకోకు అని వార్న్ చేస్తుంటే, హానా మనసులో, అవును నాకెలా ఫీలింగ్స్ వస్తాయి, మేం జస్ట్ నటిస్తున్నాం అంతే అనుకొని పైకి, నాకు ఆ 2 లక్షలు దొరకగానే నా స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ నుంచి మాయమైపోతాను అని చెప్తుంది. స్టెప్ మమ్, నువ్వు స్టార్టింగ్ లో అతని నమ్మకాన్ని అయితే గెలిచావు, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అతనితో పాటు షాపింగ్ కెళ్ళి అతనిపై ఒక కన్నేసుంచు అని చెప్తుంది. తర్వాత వీళ్ళిద్దరు
వాళ్ళిద్దరు ఒక మాల్ కొస్తారు. అక్కడ అందరూ లైన్ లో నిలబడి ఫూకి గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. హానా అప్పుడు నాకు బట్టలు కొనిస్తానంది నువ్వు జస్ట్ మిసెస్ షియాంగ్ ముందు యాక్టింగ్ చేయడానికి కదా అని అంటే అతను అదంతా ఏమో కానీ నేను చూడలేకపోతున్నాను. నిజంగానే చాలా వర్స్ట్ బట్టలు వేసుకుంటావు. నీ వల్ల నా పరువు పడడం నాకు ఇష్టం లేదు అని అంటే హానా అయితే నేనేవో ఒక 2 బట్టలు సెలెక్ట్ చేసుకుంటాను అని అంటే ఫూ సేల్స్ గర్ల్స్ కి మాత్రం లేటెస్ట్ మోడల్స్ అన్ని తీసుకొచ్చి ఈమెతో ట్రై చేయించండి అని ఆర్డర్ ఇస్తాడు. వాళ్ళు బొచ్చ నిండా డ్రెస్సులు తీసుకొచ్చి ఈమెకు చూపిస్తుంటే ఈమె మాత్రం షాక్ అయిపోతుంది. నేను ఇంట్లో ఎప్పుడు మిగిలిపోయిన పాత బట్టలు వేసుకునేదాన్నండి. నా ఇష్టాలకు అంత ఇంపార్టెన్స్ లేదు అని చెప్తే అతను నువ్వు ఎంతకాలం ఇలా క్యాజువల్ గా బ్రతుకుతావు, ఛాన్స్ ఇస్తున్నాను కదా, వెళ్ళి నీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసుకో అని పంపిస్తాడు. ఆమె ఒక్కొక్కటిగా డ్రెస్సులు మార్చుకొని చూపిస్తుంటే మనోడు అన్నిటిని చూసి వద్దని చెప్తాడు. కానీ ఆమె ఒక పర్ఫెక్ట్ డ్రెస్ వేసుకొని రాగానే ఆబ్వియస్లీ చూస్తూనే ఉండిపోతాడు. ఇవన్నీ ప్యాక్ చేయండి అని ఆర్డర్ ఇస్తాడు కూడా. హాన షాక్ అవుతూ ఇన్ని బట్టలా అని అంటే నీకు బట్టలు ఎక్కువ అనిపిస్తే రోజు ఒక కొత్త డ్రెస్ వేసుకో, ఏంటి మనీ సేవ్ చేసి నన్ను తక్కువ చేసి చూపించాలనుకుంటున్నావా అని అడిగితే హాన లేదు అని చెప్తూ మనసులో వీడు పర్వట్ అయినా సరే మరీ అంత వింతగా ఏం లేడు అని కొంచెం ఇంప్రెస్ అవుతుంది బేబీ. అక్కడున్న సేల్స్ గల ఆమెతో మిస్టర్ ఫూ మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో, మీరు అతన్ని చాలా ప్రేమిస్తున్నారు కదా అని అంటే ఆమె టెన్షన్ తో లేదు లేదు మేం కపుల్ కాదు, మాకొకరి గురించి ఒకరికి అంతగా ఏం తెలియదు కూడా అని చెప్తే ఫూ కరెక్ట్ గా చెప్తావు, మాకొకరి గురించి ఒకరికి అంతగా తెలీదు, మేం జస్ట్ బెడ్ షేర్ చేసుకునేంత క్లోజ్ మాత్రమే అని అంటే సేల్స్ గర్ల్స్ మనసులో ఏంటి క్లోజ్ కాదు గాని బెడ్ మాత్రం షేర్ చేసుకుంటారా, ఈ ఉన్నోళ్ళ ముచ్చట్లు వేరే లెవెల్ అని అనుకుంటారు. హానా కూడా కోపంగా సైకుగాడ అని తిట్టుకుంటుంటే అంతలోనే ఫూకి కాల్ రావడంతో బయటకు వెళ్తాడు ఆమెను అక్కడే ఉంచి. అప్పుడే అక్కడికి ఆమె స్టెప్ మామ్ స్టెప్ సిస్టర్ మాట్లాడుకుంటూ వస్తారు. ఆ స్టెప్ సిస్టర్ అయితే ఈమెను చూసి నువ్వు ఈ టైంలో బెడ్ పై ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు అని వెటకారం చేస్తుంటే సేల్స్ గర్ల్ వచ్చి ఇది మిస్టర్ ఫూ ప్రాపర్టీ, మీకు ఇక్కడికి వెల్కమ్ లేదు, వచ్చి మాతో మాట్లాడు అని అంటే హానా మీతో వాదించేంత టైం నాకు లేదు అని చెప్తే స్టెప్ సిస్టర్ కూడా రేపు నా బర్త్డే తప్పకుండా రా, హాంగ్ కూడా వస్తున్నాడు, నీ చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ కదా, గ్రాడ్యుయేషన్ అయ్యాక నిన్నే పెళ్లి చేసుకుంటా అన్నాడు కదా, సో అతన్ని కలవాలని లేదా అని అంటే హానా మీ ఫేసులు చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది, నేను రాను అని చెప్తే స్టెప్ సిస్టర్ జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అంటే హానా జెల్సియా మీ గుంటనక్కల మొగాలను చూసి నాకెందుకు జెల్సీ వస్తుంది, ఇప్పుడు మీకున్న ప్రాపర్టీ అంతా మా తాతయ్యది, మీరు అతన్ని ఎంతగా టార్చర్ చేశారంటే చచ్చాక మొత్తం ప్రాపర్టీ మీరే దొబ్బేశారు, ఏదో ఒక రోజు నేను మీపై రివెంజ్ తీర్చుకుంటానని మీకు భయం లేదా అని అంటే స్టెప్ మమ్ సో దాపు ఆ ముసలోడు వాడంతటి వాడే ప్రాపర్టీ మాకు ఇచ్చాడు అని అంటే స్టెప్ సిస్టర్ ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు, అయినా నీకు అసలు ఎవరు హెల్ప్ చేస్తారు అని నవ్వుతుంది. అప్పుడే ఎగ్జాక్ట్ టైం కి మన హీరో గారు ఎంట్రీ ఇస్తూ ఎవరు చెప్తారు తనకెవరు హెల్ప్ చేయరని అని మంచి టోన్ లో అంటాడు. అతన్ని చూడగానే ఆ తల్లి కూతుర్లు వణికిపోయి అక్కడి నుంచి దౌడు. హానా నువ్వు ఇంత త్వరగా వచ్చేసావేంటి అని అంటే అతను ఎవరాళ్ళు ఎనిమీసా అని అంటే హానా ఆ దోపిడి దొంగలు వదిలేసి అని అంటుంది. ఫూ ఆమెకు క్లోజ్ గా వస్తూ గుర్తు పెట్టుకో నువ్వు నా పిల్లవి, ఎవరైనా నిన్ను బుల్లి చేస్తే నాకు చెప్పు అని అంటే హానా మనసులో ఈ డెవిల్ గాడు కేవలం నా ముందు నటిస్తున్నాడు అనుకున్నా, కానీ నన్ను ఇలా డిఫెండ్ చేస్తారని అస్సలు అనుకోలేదు అని కొంచెం ఫీల్ అవుతుంది. కానీ ఫూ కావాలని ఒక పెంపుడు జంతువుని దాని ఓనరే కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని అంటే హానా ఇమ్మీడియట్ గా నేనేవో లేనిపోని ఊహల్లో బ్రతికేస్తున్నాను చి అని తల పట్టుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఒక ప్లేస్ కి రాగానే హానా ఇక్కడికి ఎందుకు వచ్చామని అడుగుతుంది. ఫూ నా తమ్ముడు జిన్ని కలవడానికి వచ్చామని అంటే జిన్నా స్టెప్ మామ్ కొడుకా అంటే ఇప్పుడు ఈ అన్నదమ్ముల మధ్య ఏదైనా గొడవ జరగవచ్చు, నేను అలర్ట్ గా ఉండాలి అని అంటే జిన్ పరిగెత్తుకుంటూ వచ్చి బ్రో నిజంగానే నన్ను కలవడానికి వచ్చావా, నువ్వు లేకపోతే నాకు ఒక్క క్షణం కూడా 10 ఏళ్లలాగా అనిపిస్తుంది తెలుసా అని హక్ చేసుకుంటాడు. హానా షాక్ అవుతుంది వాళ్ళిద్దరు బాండింగ్ చూసి. జిన్ బ్రో ఎవరిమా అని అంటే నీకేమనిపిస్తుంది అని అంటాడు. జిన్ హానాతో హలో వదినా నా పేరు జిన్ నువ్వు తమ్ముణ్ణి అని పరిచయం చేసుకుంటుంటే హానా నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అని అంటే జిన్ వదినా నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, మా అన్న పక్కన నిలబడితే సరిగ్గా ఆవు పక్కన పువ్వు ఉన్నట్టుంది అని అంటే పువ్వు ఏంటి అని సీరియస్ గా చూసేసరికి జిన్ టెన్షన్ తో అంటే గడ్డిలో పువ్వు ఉన్నట్టు అని నా ఉద్దేశం అని కవర్ చేస్తూ మెల్లగా బ్రో వదిన నీకంటే చాలా చిన్నదానిలాగా ఉంది అని అంటే ఫూ నీకంటే కూడా 2 ఇయర్స్ చిన్నదే, అంతా మీ అమ్మగారి కృప అని కొంచెం టాంట్ వేస్తూ అంటే జిన్ మా అమ్మ మళ్ళీ నిన్ను కోప్పడేలా చేసిందా అని అంటే ఫూ సో దాపు నాకు కోపం తెప్పించేంత సీన్ ఎవరికి లేదు అని అంటాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి కూర్చుని తింటుంటారు. జిన్ అంటాడు వదినా ఒకటి చెప్పు, మా అన్నతో తినడం పెద్ద టార్చర్ కదా, ఒక 2 స్పూన్లు తిని వదిలేస్తాడు, అయినా నువ్వు బ్రో ఎప్పటి నుంచి డేటింగ్ స్టార్ట్ చేశారు, మీ మ్యారేజ్ ప్లాన్ ఎప్పుడు, అసలు పిల్లల్ని కనబోతున్నారా, కంటే ఎంత మందిని అంటారు అని వరుసగా అడిగేస్తుంటే ఫూ ఇన్ని తక్కువ క్వశ్చన్లు అడుగుతున్నావేంటి, ఒకేసారి ఒక వేళల్లో అడిగేసేయ్, అసలు ఇంతలా వాగుతావు కదా నీ నాలుగు అసలు అలసిపోదా అని గట్టిగా తిడుతుంటే హానా నవ్వుతుంటుంది. అప్పుడు జిన్ బ్రో ఇందులో నా తప్పేముంది, ఇన్నేళ్లలో ఫస్ట్ టైం వదినను కలిసాను కదా అందుకే అని అంటే హానా కడుపు నిండా తినేసి అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు ఫూ జిన్ తో ఏంటి నీకు మళ్ళీ కంపెనీకి వచ్చే ప్లాన్ లేదా అని అంటే జిన్ నేను ఇక్కడే ఉంటాను బ్రో,
మళ్ళీ వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఇదే నా కల అని చెప్తాడు. నువ్వేమో నీ కలల కోసం ఇక్కడ దాక్కున్నావు. అక్కడ మీ అమ్మ నన్ను పిచ్చోన్ని చేస్తుంది అని అంటే జిన్ సారీ బ్రో, నా వల్ల నువ్వు ఇవన్నీ భరించాల్సి వస్తుంది. కానీ మా అమ్మ అంత చెడ్డదేం కాదు. ఒకవేళ డాడ్ బ్రతికుంటే ఆమె నీతో మునిపట్లాగే మంచిగా ఉండేది అని అంటాడు. అప్పుడు ఈ హానాని కూడా మీ అమ్మే నా దగ్గరికి పంపించింది. ఒక చిన్న అమ్మాయిని కూడా వదలకుండా స్పైగా మార్చి పంపింది అని చెప్తే జిన్ కానీ వదినని చూస్తుంటే మంచిదానిలా ఉంది. పైగా మీ ఇద్దరు పర్ఫెక్ట్ గా ఉన్నారు అని అంటే ఏంటి పర్ఫెక్ట్? ఏజ్ లో నేను ఆమె కంటే చాలా పెద్దవాడిని. బయట వాళ్ళు చూస్తే నేనేదో ఒక చిన్న అమ్మాయిని బుల్లి చేస్తున్నట్లు అనుకుంటారు అని అంటే జిన్ ఏమో ఆమెకు పెద్దవాళ్ళు నచ్చుతారేమో. పైగా నీకు కాళ్ళలోనే కదా ప్రాబ్లం, అక్కడ లేదు కదా అని వెటకారం చేస్తుంటే అతన్ని సీరియస్ అవుతాడు. జిన్ అవుతూ బ్రో, నీ నాలుక కత్తెరలా చాలా షార్ప్ గా ఉన్న నీ హార్ట్ మాత్రం చాలా స్మూత్ బ్రో. చూస్తుంటే నీ మనసులో ప్రేమ అనే పువ్వు వికసించినట్టుంది అని అంటే అలాంటిదేం లేదు. నేను కేవలం ఆమెతో అబద్ధాలు చెప్తున్నాను అంతే. ఒకవేళ తను వెళ్ళిపోతే మీ అమ్మాయి మళ్ళీ ఇంకొక అమ్మాయిని పంపుతుంది. అందుకే నాకు ఆ టెన్షన్స్ వద్దని ఇదంతా చేస్తున్నా అని చెప్తే మరి నువ్వు ఆమెను లవ్ చేస్తున్నావా అని అడిగితే నాకు తెలీదు, కానీ హేట్ అయితే చేయట్లేదు అని అంటాడు. తర్వాత కార్లో హానా మనసులో వీడు వచ్చినప్పటి నుంచి ఏంటి మూడ్ ఆఫ్ లో ఉన్నాడు అని అనుకుంటుంది. నేను కంపెనీకి వెళ్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే హానా నేను క్లాస్మేట్స్ తో కలిసి స్కూల్ లైబ్రరీకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేనే టాక్సీలో వెళ్తాను అని చెప్తే అసిస్టెంట్ తో అక్కడ డ్రాప్ చేయమని ఒక క్రెడిట్ కార్డ్ ఇచ్చి నీకు నచ్చింది కొనుక్కో అని అంటే హానా నాకు ఆల్రెడీ మిసెస్ యంగ్ మనీ ఇస్తుంది కదా అని అంటే నీలాంటి కేర్ టేకర్ ని సపోర్ట్ చేయడానికి ఫ్యామిలీలో డబ్బులకి కొరత లేదులే అని అంటే ఆమె కూడా థ్యాంక్స్ చెప్పి తీసుకుంటుంది. పైగా ఈ రోజు జిన్ని కలిసాననే విషయం స్టెప్ మమ్ కి తెలియకూడదని చెప్పగానే హానా ఎందుకు, నీకు జిన్ కి మధ్య బాండింగ్ బాగుంది కదా అని అంటే నా గురించి తెలుసుకోవాలని నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అంటే ఆమె టెన్షన్ తో అయ్యో లేదు లేదు నాకు అస్సలు అవసరం లేదు అని కవర్ చేస్తుంటే మరి నా స్టెప్ మమ్ నిన్నేమడిగింది అని అంటే హానా భయపడుతూ ఆమె మనం ప్రొటెక్షన్ యూజ్ చేసామా లేదా అని అడిగింది అని చెప్తే ఆమె అంతలా భయపడడం చూసి నవ్వేసి మరి నువ్వేం ఆన్సర్ ఇచ్చావు అని అంటాడు. హానా నాకేం తెలుసు, నేను అబద్ధం చెప్పేశాను, నెక్స్ట్ టైం అడిగితే ఏం చెప్పాలి అని అనగానే మధ్యలో అసిస్టెంట్ సార్ స్కూల్ వచ్చింది అని చెప్పగానే సరేలే నువ్వు ఇప్పుడెళ్ళు తర్వాత చెప్తా అని పంపిస్తాడు. అసిస్టెంట్ అతన్ని చూసి మనసులో బాస్ ఫస్ట్ టైం ఇంతలా నవ్వడం చూస్తున్నాను అని అనుకుంటాడు. హానా రాగానే ఆ ఫ్రెండ్ బార్బిక్యూ తినడానికి వెళ్దామని అంటారు. హానా వద్దంటున్న ఫ్రెండ్ బలవంతంగా తీసుకెళ్తుంది. ఫ్రెండ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామంటే హానా వద్దు బాబోయ్ నేను తాగానంటే మత్తెక్కిపోతుంది అని చెప్తే ఫ్రెండ్ అయితే నువ్వు డ్రింక్ చేయకు అని గేమ్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఫ్రెండ్ టర్న్ రాగానే ఆమె ట్రూత్ సెలెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ అడగొద్దు అని బాటిల్ ని తిప్పగానే హానా టర్న్ వస్తుంది. నువ్వు ఎవరినైనా లైక్ చేస్తున్నావా లేదా, ఎవరిపైన ఫీలింగ్స్ ఉన్నాయా అని అంటే హానా ఆలోచనలో పడుతుంది. ఇందులో కూడా కౌంట్ అవుతాడా, ఇది కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమేనా అని అనుకుంటూ నేను ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని చెప్తే ఫ్రెండ్ నువ్వు ఫిజికల్ గా మెంటల్ గా అతని గురించి ఆలోచిస్తున్నావా అని అంటే హానాకి తను ఎలా కాపాడాడో ఆ సీన్స్ ఇంకా రాత్రి వచ్చిన రొమాంటిక్ డ్రీమ్స్ అన్ని గుర్తొస్తాయి. ఆమె మేబీ అవును అని చెప్పగానే కరెక్ట్ గా అప్పుడే కార్ లో కూర్చొని ఆమెను చూస్తూ లైబ్రరీలో చదువుకుంటున్నానని చెప్పి ఇక్కడ వేరే అబ్బాయిలతో నవ్వుతూ తింటుందా అని కోపంగా మేడ్ కి కాల్ చేసి ఇంట్లో బార్బెక్యూ ప్రిపేర్ చెయ్యి అని ఆర్డర్ ఇస్తాడు. మేడ్ ఇంత సడన్ గానా అని అంటే నేను చెప్పింది సైలెంట్ గా చెయ్యి అని కట్ చేస్తాడు. ఆమె వేరే అబ్బాయి పక్కన చూసి మనోడికి పిచ్చా జలసి వచ్చేస్తుంది. అతని అసిస్టెంట్ తో హారన్ కొట్టు అని చెప్తే ఆ సౌండ్ వినగానే హానా అటు చూసి షాక్, వామ్మో ఈ ఫుగర్ ఇక్కడేం చేస్తున్నాడు అని. ఆమె ఫ్రెండ్స్ తో నేను వెళ్ళాలి మా బాస్ వెయిట్ చేస్తున్నారు అని పరిగెడుతుంటే క్లాస్మేట్స్ అసలు మా బాస్ ఎవరు, చాలా రిచ్ గా ఉన్నట్టున్నాడు అని కొనుక్కుంటారు. ఫ్రెండ్ ఆ హైఫై కార్ ని చూసి కార్ చూస్తుంటే చాలా గ్రాండ్ గా ఉంది, ఎవరైనా ఏమని బెదిరిస్తున్నారా ఏంటి అని డౌట్ పడుతుంది. హానా లోపల కూర్చోగానే నేను నీకు తినేటప్పుడు డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. హానా లేదు నా కడుపు నిండిపోయింది అని చెప్తే వెటకారంగా వేరే అబ్బాయిలతో తింటున్నావు కదా, ఇంట్లో కంటే ఇక్కడే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటే హానా సారీ ఇకపై నీ ముందే స్మైల్ ఇస్తాను అని అంటే అతను నేనేం నేను నా దాన్ని చేసుకోవాలనుకోవట్లేదు, వేరే అబ్బాయిలతో తిరిగేటప్పుడు నీ పొజిషన్ ఏంటో మర్చిపోకు అని రూడ్ గా అంటాడు. హానా అతని బిహేవియర్ ని చూసి వీడికి ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు తిక్కలోడు అని అనుకుంటుంది. ఇంటికి వచ్చాక వాష్రూమ్ లో వాటర్ టెంపరేచర్ చెక్ చేసి టెంపరేచర్ పర్ఫెక్ట్ గా ఉంది, నేను నీ బట్టలు విప్పడానికి హెల్ప్ చేస్తాను అని అతన్ని టచ్ చేయబోతుంది. మళ్ళీ మనసులో కంట్రోలింగ్ చేసుకుంటూ ఒసే హానా అతని బాడీని చూసి అసలు ఫ్లాట్ అవ్వకు, నువ్వు ఒక నర్సువి, అతని కేవలం పేషెంట్ లో మాత్రమే చూడు, దానికి తోడు అటువైపు అస్సలు చూడకు అని అనుకుంటుంది. కానీ పైకి మాత్రం నా నోరెందుకు ఇలా ఎండిపోతుంది అని అనుకుంటూ అతని బట్టలు ఇప్పుతుంది. ఆ తర్వాత అతను బాత్టబ్ లో కూర్చొని వచ్చి నా బాడీ నొక్కు అని చెప్తాడు. హానా పక్కనే కూర్చొని మసాజ్ చేస్తుంది. కానీ మనసులో ఇతని స్కిన్ నా కలల కంటే కూడా చాలా బెటర్ గా ఉంది, టచ్ చేస్తుంటే ఇంకా బాగుంది అని అనుకుంటుంటే అతను నువ్వు నొక్కుతుంది బానే ఉంది కానీ ఇంకా నొక్కు అని చెప్తే ఆమె అతని వైపు చూస్తూ ఇతని లిప్స్ సేమ్ నా కలలో చూసినట్టే ఉన్నాయి, ఇతని బాడీ స్మెల్ కి నాకేదో అయిపోతుంది, ఒకవేళ నేను డ్రింక్ చేయడం వల్ల ఇలా అనిపిస్తోందా అని ఆలోచిస్తూ కాలు జారడంతో ఒక్కసారి
ఒక్కసారిగా అతనిపై పడిపోతుంది. వాళ్ళిద్దరికి యాక్సిడెంటల్ కిస్ కూడా అయిపోతుంది. ఆమె షాక్ అయి మనసులో ఇతని లిప్స్ చాలా సాఫ్ట్ గా జెంటిల్ గా ఉన్నాయి, ఇంకా కిస్ చేయాలనిపిస్తుంది అని అనుకుంటుంది. కానీ అతను ఒక్కసారిగా ఆమెను పక్కకు నెట్టేసి నన్ను టచ్ చేయడానికి నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అని అరుస్తాడు. హానా అది పొరపాటున జరిగింది అని అంటే అతను పొరపాట అంటే నువ్వు నన్ను ఎప్పుడు పడితే అప్పుడు కిస్ చేయొచ్చా అని అడుగుతాడు. హానా సారీ అని చెప్పి మనసులో నేనే పిచ్చి పని చేశాను, అసలు ఇతనికి నాపై ఫీలింగ్స్ రాకూడదు అని అనుకుంటూ వెళ్ళిక్కడి నుంచి అని కోపంగా చెప్పడంతో ఆమె అక్కడి నుంచి పరిగెడుతుంది. అతను కూడా మనసులో ఒరే ఫూగా తను కిస్ చేసినప్పుడు నీ బాడీ ఎందుకు రిజెక్ట్ చేయలేదు, పైగా నాకు ఎందుకు చాలా బాగా అనిపించింది, నాలో ఫిజికల్ రియాక్షన్ స్టార్ట్ అయింది, అది కెమికల్ గా మారబోయింది అని ఆలోచిస్తాడు. హానా రూమ్ లోకి వచ్చి బెడ్ పై కూర్చొని ఒకటే టెన్షన్ పడుతుంటే లోపలికి రాగానే భయంతో టక్కు నిలబడుతుంది. కానీ అతను కిందకి రా భోజనం చేద్దాం అని చెప్తాడు. అక్కడికి వెళ్ళగానే బార్బిక్యూ చూసి షాక్ అవుతుంది. ఇదే కదా నేను ఇందాక తింది, వీడు కావాలనే చేయించాడా అని. ఏమో అలా నిలబడతావేంటి, కూర్చొని తిను అని చెప్తే ఆమె భయపడుతూ తింటుంటే అతను ఏమైంది నచ్చలేదా, బయట దొరికినంత టేస్టీగా ఏం లేదనుకుంటా కదా అని అంటే హానా మనసులో వీడు నన్ను ఇందాక చూసుంటాడు అందుకే ఇది తెప్పించాడు అని అనుకుని పైకి అలా ఏం లేదు, నువ్వు తినమన్నావు కాబట్టి సైలెంట్ గా తింటున్నాను అని చెప్తుంటే హానా నాకు ఎలాంటి వాళ్ళంటే అసలు నచ్చదు తెలుసా, వర్క్ నా దగ్గర చేస్తూ ఆలోచనలు మాత్రం వేరే వాళ్ళ గురించి పెట్టుకునే వాళ్ళు, ఇకపై వేరే వాళ్ళతో అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు అని వార్న్ చేస్తాడు. ఆమె కోపం వస్తుంది, కోపంతో బాడీలో ఓపెన్ చేసి నోట్లో పోసుకుంటుంది. స్టెప్ మామ్ అక్కడికి వచ్చి ఇది ఇల్లా లేక ఫుడ్ స్టాలా, నీ టేస్ట్ ఇంత వరస్ట్ గా ఎప్పుడు అయిపోయింది అని అడుగుతుంటే నువ్వు కూడా పాస్ట్ లో ఇలానే ఉండేదానివి, అది మర్చిపోయి నన్ను అంటున్నావా అని తిప్పి కొడతాడు. స్టెప్ మామ్ నువ్వేమైనా గన్ పౌడర్ తిన్నావా, ఎందుకంత నిప్పులు జరుగుతున్నావు, పక్కాగా ఈ అమ్మాయికి బార్బిక్యూ ఇష్టమని చేయించావు కదా అని అంటే అతను నీ పని నువ్వు చూసుకో అని చెప్తాడు. ఈ గ్యాప్ లో హానా తాగేస్తుంది కదా, మత్తులో నేనేమంత అగ్లీగా లేను కదా, అయినా వీడు నన్ను ఎప్పుడు చెత్తలో దూరంగా ఎందుకు నెట్టేస్తాడు, వీడు చాలా హ్యాండ్సమ్ అనో లేక బాగా డబ్బుందనో తన్ని తాను ఏదో తురుంకానని ఊహించుకుంటున్నాడా, డబ్బుంటే ఏంటి, అయినా దాని అర్థం నన్ను ఇష్టపడట్లేదా అని అనుకుంటూ స్టెప్ మమ్ కి బార్బిక్యూ ఇస్తూ ఇదిగో తిని చూడు అని అంటుంది. హానా ఏడుస్తూ నా ఫ్యామిలీ నా దగ్గర ఉన్నదంతా లాక్కుంది, నువ్వు కూడా నన్ను ఎప్పుడు రిజెక్ట్ చేస్తున్నావు అని అడుగుతుంటే మేట్స్ కి ఆర్డర్ ఇవ్వడంతో వాళ్ళ ఆమెను రూమ్ లోకి తీసుకెళ్తారు. రూమ్ లో ఆమె నిద్రపోతుంటే మనోడు చూస్తూ ఎంత ఇన్నోసెంట్ గా ఉందో కానీ అంతే మొండిది అని అనుకుంటూ బెడ్ పై పడుకుంటాడు. మన మేడం గారు మళ్ళీ నిద్రలో అతన్ని గట్టిగా హక్ చేసుకొని కాళ్ళు చేతులు వేసేస్తుంది పైన. మనోడు తాగేసి మరీ ఇంతలా అతుక్కుపోతుందేంటి అని అనుకుంటుంటే ఆమె ఇంకా క్లోజ్ గా రావడంతో అతని బాడీలో ఫిజికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి కెమికల్ ఫామ్ అయి విపరీతంగా హాట్ గా అనిపించడంతో వామ్మో ఇంకా ఎక్కువగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని కూల్ డౌన్ చేసుకోవడానికి బాత్ టబ్ లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేడం గారు లేచి వీడు ఇంత పొద్దున్నే త్వరగా లేచిపోయాడా, అయినా నిన్న రాత్రి నేనేం చేశాను నాకేం గుర్తులేదే, ఒకవేళ నేను మత్తులో ఏమైనా పిచ్చి పనులు చేయలేదు కదా, అయినా ఆ కిస్ జరిగినప్పటి నుంచి నా మైండ్ లో ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అని టెన్షన్ పడుతూ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా ఉంటాడు. దెబ్బకు భయపడి నువ్వు ఇంకా వెళ్ళలేదా, నిన్న రాత్రి నువ్వు రూమ్ లోనే పడుకోలేదా అని అడుగుతుంది. అతను నిన్న రాత్రి నాకు కొంచెం వర్క్ ఉందిలే, త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో ఒక పార్టీకి వెళ్ళాలి అని చెప్తే హానా నేను రానని చెప్పొచ్చా, నాకేం తెలియదు అక్కడ అని అంటే అతను తెలియకపోతే నేర్చుకో, రెండోసారి చెప్పను అండ్ నిన్న రాత్రి జరిగిన దాని గురించి మర్చిపో, ఇకపై ఎక్కువ డ్రింక్ చేయకు అని చెప్పెళ్తాడు. హానా ఏమో ఎందుకు నిన్న రాత్రి అసలు ఏం జరిగింది, వీడేంటి నన్ను ఏమైనా తేడా పనులు చేయొద్దని వార్న్ చేస్తున్నాడా అని అనుకుంటుంది. తర్వాత స్టెప్ మామ్ తో ఆమెను పర్ఫెక్ట్ గా రెడీ చెయ్యి, పార్టీకి తీసుకెళ్లాలని చెప్తాడు. ఆమె షాక్ అవుతూ ఏంటి నేను ఆమెకు డ్రెస్ ప్రిపేర్ చేయాలా, ఆ అమ్మాయిపై నీకు క్రష్ ఉందా అని అడిగితే నువ్వే కదా బెడ్ పైకి పంపించింది, ఇప్పుడు నేను తన్ని నా దగ్గర ఉంచుకొని పబ్లిక్ లోకి తీసుకెళ్తుంటే నీకేం ప్రాబ్లం అవుతుంది అని నిలదీస్తాడు. స్టెప్ మామ్ నేను తన్ని నీ ఫిజికల్ నీడ్స్ కోసం తీర్చడానికి మాత్రమే పిలిచాను, కానీ తను ఇంకా చాలా చిన్నది, ఇది నీ రెప్యుటేషన్ కి మంచిది కాదు అని అంటే అతను కోపంగా చూడడంతో సరేలే అరేంజ్ చేస్తాను అని చెప్పి వెళ్లిపోగానే కోపంతో పిల్లోని నలిపేస్తూ నా ప్లాన్ నాకే ఎదురు తిరిగింది అని అనుకుంటుంది. హానా బయటకు వెళ్తుంటే స్టెప్ మామ్ ఆపి నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని అంటే హానా నన్ను నా ఫ్రెండ్ పిలిచింది అని అంటే స్టెప్ మామ్ నీకు చెప్పలేదా నువ్వు పార్టీకి వెళ్ళాలని అని అంటే అది ఈవినింగ్ కదా అని అంటే స్టెప్ మామ్ నిన్ను పర్ఫెక్ట్ గా డ్రెస్ అప్ చేయమని ఆర్డర్ ఇచ్చాడు, అందుకే ఇంట్లోనే ఉండాలి, అయినా చూస్తుంటే ఈ పనిలో నువ్వు బాగా సక్సెస్ అయినట్టున్నావు, ఇంతకీ నిజంగానే డిజేబుల్ కాదా అని అడిగితే హానా మనసులో వామ్మో ఈమెకి డౌట్ వస్తుంది, అంటే వీడు నిజంగానే డిజేబుల్డ్ కాదు నాటకం ఆడుతున్నాడు అని అనుకుంటూ పైకి అఫ్ కోర్స్ ఆయన డిజేబుల్డే, లేకపోతే వీల్ చైర్ ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్తుంది. స్టెప్ మామ్ ఏమో అతను కింద పాటు పని చేయకపోతే మరి ఆ సిస్టమ్ ఎలా కదులుతుంది, అంత ఎలా చేస్తున్నాడు అని అడిగితే హానా అందులో నేను కోఆపరేట్ చేస్తాను అని చెప్తుంది. స్టెప్ మామ్ ఎలా కోఆపరేట్ చేసావు అని అడిగితే హానా అంతా నేనే చేశాను అని చెప్తుంది. ఆ స్టెప్ మామ్ మురిసిపోతూ నువ్వు నిజంగానే చాలా పనికొచ్చేదానివే అని అంటుంది. ఆ తర్వాత కిందికి రాగానే అక్కడ చాలా డ్రెస్సెస్ ఉంటాయి, అవన్నీ చూసి ఇతను జస్ట్ ఒక పార్టీకి పిలిచాడు కానీ ఇంతలా ఎందుకు చేస్తున్నాడు, ఇతనికి నాపై కేర్ ఉందా అని ఆలోచిస్తుంది. కానీ
కానీ అవన్నీ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు అయి ఉండడంతో చూస్తుంటే వీడికి పర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న అమ్మాయిలంటే నచ్చుతారేమో అని అనుకుంటుంది. చాలా కష్టపడి స్టెప్ మమ్ హానాని రెడీ చేస్తుంది. ఫూ రాగానే స్టెప్ మమ్ చప్పట్లు కొడుతూ ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్ రెడీ అయిపోయింది అని చెప్తుంది. హానాన్ చూడగానే ఫూ అలానే కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోతాడు. స్టెప్ మమ్ నవ్వుతూ చూసావా ఎంత బాగా రెడీ చేశాను, తన బాడీ కర్వ్స్ కూడా ఎంత పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయో చూడు అని అంటుంది. ఫూ ఈ ఫార్మల్ డ్రెస్ కి జ్యువెలరీ వేసుకోలేదేంటి, లాస్ట్ మంత్ నువ్వు స్విట్జర్లాండ్ నుండి హార్ట్ ఆఫ్ స్టోన్ అనే జ్యువెలరీ కొన్నావు కదా, అది ఈమెకు వేయించు అని చెప్తే ఆమె రే నేను అది 3 లక్షలు పెట్టి కొన్నాను, అంత కాస్ట్లీది నేను కూడా వేసుకోలేదు, అస్సలు ఇవ్వను అని అంటే ఫూ తను యంగ్ గర్ల్ తనకైతేనే సూట్ అవుతుంది, నువ్వు ముసల్దానివి నీకు కాదులే అని అంటే ఆమె అది నాది నా ఇష్టం అని చెప్తే ఫూ అయితే జిన్ కి కాల్ చేసి చెప్పమంటావా అని అంటే ఆమె భయపడి అతనికి ఏం చెప్పకలే ఇస్తాను అని ఒప్పుకుంటుంది. హానా మనసులో ఈమె మంచి మనిషి కాకపోయినా మంచి మదర్ అన్నమాట అని అనుకుంటుంది. స్టెప్ మోమ్ ఏడుస్తూ ఆ నెక్లెస్ హానాకేస్తూ ఇది చాలా ఎక్స్పెన్సివే జాగ్రత్తగా చూసుకో అని చెప్తుంటే హానా టెన్షన్ తో వద్దు నేను వేసుకోను అని అంటే మనోడు ఒకవేళ అది పాడైతే నేను పే చేస్తానులే అని చెప్పడంతో వేసుకుంటుంది. నెక్స్ట్ పార్టీకి వెళ్తారు. అది చూసి హానా షాక్, ఇంత పెద్ద పార్టీ ఏంటి, ఈ రోజు ఏం స్పెషల్ అని అంటే ఈ రోజు చూ ఫ్యామిలీ కూతురు బర్త్డే పార్టీ అని చెప్తాడు. హానా ఇక నేను తప్పించుకోలేను, ఎందుకంటే ఆ చూ ఫ్యామిలీ కూతురు ఎవరో కాదు నా స్టెప్ సిస్టరే అని అనుకుంటుంది. చూ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చూసి వెల్కమ్ చేయడానికి వస్తారు. వాళ్ళ డాడ్ అయితే ఇతనే ఫో గ్రూప్ సిఇఓ అని పరిచయం చేయగానే హానా కూడా అక్కడికి వస్తుంది. వాళ్ళ డాడీ కోపంగా నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు అని అంటే ఎందుకు నేను రాకూడదా అని అంటుంది. ఫోన్ నాతో కలిసి వచ్చింది, ఏమైనా ప్రాబ్లమా అని అంటే వాళ్ళ డాడ్ భయపడుతూ లేదు లేదు ఏం ప్రాబ్లం లేదు మీరు లోపలికి రండి అని చెప్తాడు. స్టెప్ సిస్టర్ ఇది ఇంత కాస్ట్లీ డ్రెస్ ఎలా వేసుకుంది, నిజంగానే దీనికి ఎవరో రిచ్ ఫ్రెండ్ దొరికి మ్యారేజ్ అయిపోయిందా అని అంటే స్టెప్ మామ్ తను కేర్ టేకర్ గా వర్క్ చేస్తుంది, మేబీ ప్రెసిడెంట్ కి సర్వ్ చేస్తూ ఉండొచ్చు అని చెప్తే ఈమె వెటకారంగా అద్దా అంతే అయి ఉంటుందిలే, ఆయన ప్రెసిడెంట్ కి దీనిలాంటి అమ్మాయి మీద ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందిలే అని అంటుంది. అక్కడ ఉన్నోళ్ళంతా చూ ఫ్యామిలీ డెవిల్ గారిని కూడా ఇన్వైట్ చేశారా, కానీ అతని పక్కనున్న అమ్మాయి ఎవరు చాలా తెలిసిన మొక్కల్లా ఉందే అని ఆమె డ్రెస్ ఇంకా ఆమె వేసుకున్న డైమండ్ నెక్లెస్ గురించి మాట్లాడుకుంటారు. ఇక జనాలందరూ చేసేది ఏముంది, ఆ ఫూక్ వచ్చి భజన చేస్తూ ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే హానా చేయి పట్టుకుని నా ఫీమేల్ పార్ట్నర్ అని చెప్తాడు. ఆమె షాక్, ఇంతమంది ముందు నన్ను ఫీమేల్ పార్ట్నర్ అని చెప్తున్నాడా అని. జనాలేమో ఈమె చూ ఫ్యామిలీ పెద్ద కూతురు కదా ఇంటి నుండి ఎల్లగొట్టారు అని అనుకుంటారు. హానా ఫూ కోసం ఏదో షాంపెన్ తీసుకురావడానికి వెళ్తే స్టెప్ సిస్టర్ వచ్చి చాలా తెలివైన దానివే ఫోనే పటాయించావు అని అంటే హానా ఏ కుళ్ళుగా ఉందా అని అంటే స్టెప్ సిస్టర్ నీకు అసలు తెలుసా ఫూ ఒక రాక్షసుడు, నిన్నొక బొమ్మలా వాడుకుంటున్నాడు, ఆడుకోవడం అయిపోయాక విసిరేస్తాడు అని చెప్తే కోపంగా నోరు మూసుకో పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలగొడతాను అని అంటే ఆమె నేను మాట్లాడతాను ఏం చేస్తావు అని అంటే ఆమె డ్రింక్ ఒక్కసారిగా ముఖంపై విసిరి కొడుతుంది. ఇప్పుడు మాట్లాడు చూద్దాం, వెళ్ళి నీ దద్దమ్మ నాన్నకి చెప్పుకో నువ్వు ఫోన్ ఎఫెన్ చేసావని అని సీరియస్ అవుతుంది. వాళ్ళ నాన్న అక్కడికి రాగానే ఈ స్టెప్ సిస్టర్ బొప్పిలా ఏడుస్తూ ఇది నన్ను బుల్లి చేస్తుంది అని పిల్ల బొప్పిలాగా కంప్లైంట్ చేస్తుంది. ఫాదర్ నువ్వు ఇలా చేస్తావా హానా అని అంటే హానా వీళ్ళంతా నన్ను చూ ఫ్యామిలీ నుండి బయటికి గెంటేసినప్పుడు నీకు ఇవన్నీ కనిపించలేదా అని అడుగుతుంది. అతను ఆమెను చూసి ఏమైంది అని అడిగితే ఏం లేదు ఈ ఈగలు ఎక్కువైపోయి గోల చేస్తున్నాయి అని చెప్తే ఫూ నువ్వు దొంగలని చెప్పింది వీళ్ళేనా అని అంటే అవును ఇప్పుడు నీకు ఒక షో చూపిస్తాను అని చెప్పి స్టేజ్ పైకి వెళ్లి వాళ్ళ నాన్న చేతిలో ఉన్న మైక్ లాక్కుంటుంది. అందరితో నేను చూ ఫ్యామిలీ పెద్ద కూతురుని, ఈ ప్రాపర్టీ అంతా మా తాతది, కానీ నా ప్రియమైన గుడ్డి నాన్న ఈ ఎడ్డి స్టెప్ మామ్ కలిసి ఆయన నుండి దీన్ని లాక్కున్నారు అని చెప్తుంది. వాళ్ళ నాన్న టెన్షన్ తో ఇదంతా జోక్ అని హానాన్ తోసేయబోతుంటే ఫూ ఆమెను దగ్గరకు లాక్కుంటాడు. ఈమె నా మనిషి, తన్ని టచ్ చేసే ధైర్యం నీకెలా వచ్చింది అని అనగానే వాళ్ళ నాన్న భయపడి వెనక్కి తగ్గుతాడు. తండ్రి భయపడి తగ్గుతున్నాడంటే ఆ స్టెప్ సిస్టర్ కూడా నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఉండదు. వచ్చి హానా గొంతు పట్టుకోబోవడంతో ఆ గొడవలో హానా మెడలో ఉన్న నెక్లెస్ తెగి కింద పడిపోతుంది. ఆమె టెన్షన్ తో ఇది మిసెస్ యంగ్ నెక్లెస్ కదా ఇక నా పని అయిపోయింది అని టెన్షన్ పడుతుంటే ఫూ నువ్వెంత కాస్ట్లీ నెక్లెస్ విరగొట్టావో తెలుసా అని అడిగితే ఆ బొప్పి పొగరుగా అంత కాస్ట్లీ అయితే ఏంటి నేను పే చేస్తానులే అని అంటే ఫూ అసిస్టెంట్ వచ్చి 20 మిలియన్స్ పే చెయ్యి అని చెప్తాడు. ఆబ్వియస్లీ మేడం గారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. స్టెప్ సిస్టర్ వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అని అంటే ఫూ నువ్వు కేవలం నెక్లెస్ కే కాదు ఆ డ్రెస్ ని కూడా పాడు చేసావు అని అంటే వాళ్ళ నాన్న సారీ చెప్తాడు. దానికి ఫూ ఇది నా స్టెప్ మామ్ ఫేవరెట్ థింగ్, సో మీ సారీ నాకు కాదు హానాకి చెప్పాలి, ఆ సారీ చెప్పే వీడియోని ఆన్లైన్ లో పోస్ట్ చేయాలి అని కండిషన్ పెడతాడు. ఆ స్టెప్ సిస్టర్ ఎగిరెగిరి పడుతుంటే ఫూ ఎక్కువ టైం లేదమ్మా, సారీ చెప్పకపోతే మీ కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోతుంది అని చేయడంతో వాళ్ళ నాన్న త్వరగా చెప్పవే అని కొట్టినంత పని చేస్తాడు. గత్యంతరం లేక సారీ చెప్తూ నేను చిన్నప్పటి నుంచి నిన్ను బుల్లి చేశాను, నీ గురించి బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేశాను అని ఆ స్టెప్స్ ఇప్పుకుంటుంది. వాళ్ళ నాన్న కూడా తప్పంతా అతందే అని ఒప్పుకుంటాడు. ఇంటికొచ్చాక హానా ఒకటే టెన్షన్ పడుతుంది, ఈ నెక్లెస్ ఇరిగిపోయింది, ఇప్పుడు స్టెప్ మమ్ నా మీద కోప్పడుతుంది అని అంటే ఫూ నీకు భయంగా ఉందా, నిన్ను వేసుకోమని చెప్పింది
నేనే కదా, సో నేను హ్యాండిల్ చేస్తానులే అని ధైర్యం చెప్తే హానా మనసులో నాకు వీడు ఒక్కోసారి అస్సలు అర్థం కాడు, కానీ నా విషయంలో మాత్రం చాలా మంచిగా ఉంటాడు అని అనుకుంటుంది. స్టెప్ మామ్ నెక్లెస్ ని చూసి షాక్ అవుతూ నెక్లెస్ ఏది అని అడుగుతుంది. కూల్ గా నీ నెక్లెస్ చాలా చీప్ ది, అందుకే ఇరిగిపోయింది అని చెప్తే ఆమె ఇంకాస్త షాక్ అవుతూ ఎవరు విరగొట్టారు ఇదేనా అని అడిగితే ఇరగొట్టినోళ్ళు కంపెన్సేట్ చేస్తామన్నారు అని చెప్తే ఆమె కోపంతో డబ్బులిస్తే మాత్రం అలాంటి నెక్లెస్ మళ్ళీ దొరుకుతుందా, నాకు ఆ పేరు చెప్పు, ఎవరు విరగొట్టారో వాళ్ళ సంగతి తేలుస్తాను అని అంటే సరే రేపు సీసీటీవీ ఫుటేజ్ పంపిస్తానులే, ఇప్పటికి నీ గోల్ ఆపు అని అంటే స్టెప్ మామ్ గోల్ ఆపాలా, అది మిలియన్లు రా వెదవా అని అంటే ఎవరో నిన్ను స్కామ్ చేశారు, అదంత కాస్ట్లీ కాదు, అందుకే ఈజీగా విరిగిపోయింది, చిన్న విషయానికి ఇలా రచ్చ చేయకు, నేను స్పెషల్ గా నీకోసం సేమ్ అలాంటిది చేయిస్తాలే అని చెప్పి హానాతో అలా నిలబడ్డావేంటి, లోపలికి తీసుకెళ్ళు అని అంటాడు. రూమ్ లోకి వచ్చాక హానా మిస్టర్ ఈ రోజు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్తే అతను థ్యాంక్ యూ దేనికి, ఆ మిసెస్ షియాంగ్ అంత దయామయం కాదు, నిన్నంత ఈజీగా వదిలిపెట్టదులే అని అంటే హానా అయినా కానీ ఆ పార్టీ మా నాన్న వాళ్ళదే అని నీకు ముందే తెలుసా అని అంటే అతను అది ఇప్పుడు అంత ఇంపార్టెంటా అని అంటే హానా చాలా ఇంపార్టెంట్, ఒకవేళ నీకు ముందే తెలిసి కూడా నన్ను అక్కడికి తీసుకెళ్లావంటే నువ్వు నా వెనుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నావు అని అర్థం, ఒకవేళ తెలియకపోతే అది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నేను నీకు చాలా స్పెషల్ అని నేను నమ్ముతాను, సో ఈ విషయం నీకు ముందే తెలుసా తెలీదా చెప్పు అని నిలదీస్తుంది. నువ్వు కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడగట్లేదు అని అంటే హానా చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకు, ఇది నాకేమంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదులే అని కవర్ చేస్తుంది. సరే పద స్నానం చేద్దాం అని అంటాడు. హానా ఇప్పట్లాగే వాటర్ టెంపరేచర్ చెక్ చేసి అతని బట్టలు విప్పబోతుంటే నువ్వు బయటికెళ్ళు అని చెప్తాడు. నిన్న జరిగిన కిస్ వల్ల వీడి ఇలా బిహేవ్ చేస్తున్నాడా, నేను ఎక్కడ మళ్ళీ కిస్ చేసేస్తానేమో వీడికి భయంగా ఉందేంటి అని అనుకుంటూ సైలెంట్ గా బయటికి వెళ్ళిపోతుంది. కానీ అసలు రీజన్ ఏంటో తెలుసా, ఈసారి గనక తను నాకు స్నానం చేయిస్తే పక్క నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను, పైగా తను చాలా చిన్నది, నేను తనతో అలా బిహేవ్ చేయకూడదు, అయినా తనకి నాలాంటి వయసున్న పెద్దవాడు ఎలా నచ్చుతాలే అని అనుకుంటాడు. హానా బయట కూర్చొని తనతో జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడని ఇలా ఆలోచించకూడదని అనుకుంటుంటే అతను బయటకు వచ్చి రేపు నీ క్లాస్ లేదు కదా, వెళ్ళి షవర్ తీసుకో అని చెప్తాడు. హానా సరే అంటుంది. తర్వాత అతను సిగరెట్ వెలిగించబోతుంటాడు. ఆమె కోపంగా దాన్ని లాక్కుని నలిపేస్తుంది. నువ్వెప్పుడు ఇలానే స్మోక్ చేస్తావా, నీ చుట్టుపక్కల ఉండే మిగతా వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించు, ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటారని నీకు తెలీదా, దీనివల్ల క్యాన్సర్ వస్తుంది, నీ లైఫ్ కూడా షార్ట్ అయిపోతుంది అని క్లాస్ పిక్తుంటే సరే సరేలే, నువ్వేమీ ప్రొఫెషనల్ నర్స్ లా డైలాగులు కొట్టకు, ఇది నా ఇల్లు, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉండలేనా అని అంటే హానా ఏదైనా ఉంటే బయటికి వెళ్ళి చెయ్యి, నీ దగ్గర ఎప్పుడు ఓల్డ్ మ్యాన్ లో ఒక సిగరెట్ స్మెల్ వస్తుంది, ఎంత గలీజ్గా ఉంటుందో తెలుసా అది అని అంటే ఓల్డ్ మ్యానా, నన్ను ముసలోని అంటున్నావా, అయినా ఇవాళ ఏం తినొచ్చావు, ఎందుకంత నిప్పులు జరుగుతున్నావు నా మీద అని అడిగితే హానా కోపంగా దూరంగా జరిగి ఏం తిన్నానా, గన్ పౌడర్ తినొచ్చాను, నాకెంత కోపం వస్తుందో తెలుసా, ఇప్పుడే పేలిపోయేలా ఉన్నాను అని అంటుంది. ఏమో మనసులో ఈమె కోపం వస్తుంటే సేమ్ ఒక క్యూట్ కిటన్ లా ఉంది అని క్యూట్ గా అనుకుంటాడు. హానా నాకు నీలాంటి వాళ్ళంటే అసలు నచ్చదు అని అంటే సరే ఇకపై నేను ఇక్కడ స్మోక్ చేయనులే, నీ లంగ్స్ కి ఏం కాదు, కానీ ఫస్ట్ ఇది చెప్పు, అసలు ఏ విషయం మీద కోపంగా ఉన్నావు అని అంటే హానా నువ్వు నాకెందుకు స్నానం చేయించనివ్వలేదు అని అడుగుతుంది. షాక్ అవుతూ ఏంటి ఈ విషయానికి ఇంత కోపం అని అంటే హానా నేను ఎక్కడ నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటానని నీకు భయంగా ఉంది కదా, అందుకే నన్ను దూరం పెడుతున్నావు కదా అని అంటుంది. గట్టిగా నవ్వేయడంతో హానా నవ్వుతావేంటి, ఎందుకు అలా చేస్తున్నావో చెప్పు అని అడుగుతుంది. అతను ఆమెను కూర్చోబట్టి నీకు ఇంకా 19 ఇయర్సే, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, ఫ్యూచర్ లో నువ్వు వేరే వాళ్ళని డేట్ చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలి, నువ్వు ఇలా ఒక సింగిల్ అబ్బాయిని కేర్ చేస్తున్నావని, అతనికి స్నానం చేయించి బట్టలు చేంజ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నావని ఎవరికైనా తెలిస్తే వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు, అందుకే నువ్వు ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు అని క్లారిటీ ఇస్తే హానా అవునా మరి అలాంటప్పుడు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు, పైగా నీతో పాటు బెడ్ పై ఎందుకు పడుకొనిస్తావు, ఇవన్నీ నన్ను గుడ్ గర్ల్ లా ఉండడానికి నేర్పించేవా అని అడిగితే సరే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో మరి అని అంటే హానా నన్నేమనుకుంటున్నావు, అసలు నీకు ఇష్టం వచ్చినప్పుడు రమ్మని ఇష్టం వచ్చినప్పుడు పొమ్మడానికి నేను బొమ్మనా అని కోపంగా వాష్రూమ్ లోకి వెళ్లి పడుకుంటుంది. మనసులో రాక్షసుడు, నాకు నీ ఏజ్ తో ఏం ప్రాబ్లం లేదు, అయినా నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు, ఒకవేళ నేను ఎక్కడ అతన్ని డిస్లైక్ చేస్తానని భయపడుతున్నాడా ఏంటి అని అనుకుని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రూమ్ లోకి రాగానే బెడ్ పై పడుకొని ఉంటాడు. హానా కూడా వచ్చి పక్కన పడుకొని కోపంగా అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. టెన్షన్ పడుతూ ఏం చేస్తున్నావు నన్ను వదులు అని అంటున్నా ఆమె అస్సలు వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా ఎంత గట్టిగా నొక్కుతో ఊపిరి ఆడట్లేదు అని అంటే ఆమె అతని బట్టలు విప్పడం స్టార్ట్ చేస్తుంది. అతను ఒక్కసారిగా లేచి కూర్చుని ఏం చేస్తున్నావు నువ్వు అని
అంటే హానా ఎందుకు నీకేమనిపించింది? చాలా చెప్పావు కదా, అవన్నీ నేను విన్నాను. ఫ్యూచర్ లో నేను బాయ్ ఫ్రెండ్ వెతుక్కోవాలని, నన్ను ఎవరు మ్యారేజ్ చేసుకోరని నీకు భయంగా ఉంది కదా, మరి అలాంటప్పుడు నువ్వే నన్ను మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. అయినా నేను నిన్ను అన్ని యాంగిల్స్ లో చూసాను, టచ్ కూడా చేశాను. నేను నీకు పర్ఫెక్ట్ మ్యాచ్, లైఫ్ లాంగ్ నిన్ను చాలా బాగా చూసుకుంటాను అని ప్రపోజ్ చేస్తుంది. అతను ఆమె వైపే చేస్తూ ఇదేంటి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది అని షాక్ అయ్యి, ఆ పిచ్చివాగుడు ఆపు, నా కాళ్ళు ఇలా ఉన్నాయి, పైగా మన ఇద్దరి మధ్య చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది అని అంటే హానా అయితే ఏంటంట, నీకు నాలాంటి యంగ్ అమ్మాయి అవసరమే ఎక్కువ ఉంది, లేకపోతే ఏ ముసలావిని తెచ్చుకుని ఆవిని వీల్ చైర్ పుష్ చేయమంటే చేస్తుందా? నేను యంగ్ కాబట్టి నాలో చాలా ఎనర్జీ ఉంది అని చెప్తుంది. సోద ఆప్తావైకా అని అంటే హానా అతని చేయి పట్టుకొని, నేను నిజంగా చాలా సీరియస్ గా ఉన్నాను, నేను ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాను, ఏం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు, లైఫ్ లాంగ్ నీతోనే ఉంటూ నిన్ను కేర్ చేయాలనుకున్నాను అని చెప్తే అతను చేయి విదిలించుకొని, నువ్వు ఇంకా చిన్న పిల్లవి, అందుకే ఇలా రెబల్ లా బిహేవ్ చేస్తున్నావు, అంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా అని అంటే హానా, ఒకవేళ నేను రెబల్ గా ఉంటే నన్ను కొడతావా ఏంటి? అయినా నీ కాళ్ళకే కదా ప్రాబ్లం, నన్ను ఎలా కొడతావులే, నువ్వేం టెన్షన్ పడుకు, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, నిన్ను ఫోర్స్ చేయడం క్రైమ్ అని తెలిసేంత తెలివి నాకుంది అని అంటుంటే ఫూ మనసులో, ఈ అమ్మాయి నిజంగా దేవుడు నా కోసమే పంపించాడు అని అనుకుంటూ చిన్నగా నవ్వుతూ సైలెంట్ గా పడుకుంటాడు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైమ్ లో స్టెప్ మామ్, ఈ రోజు నువ్వు సొంతంగా కాలేజ్ కెళ్ళు అని చెప్తే హానా, నేను ఫూ కార్ లోనే వెళ్తాను అని అంటే ఫూ, నా కార్ ఆ రూట్ లో వెళ్ళదు అని అంటాడు. హానా ఎందుకు, కంపెనీ వెళ్లే ముందు నన్ను డ్రాప్ చేయలేవా అని అంటే అతను, నాకు 9 కల్లా కంపెనీకి రీచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అని అనగానే కోపంగా, సరే నన్ను పిక్ చేసుకోవడానికి కూడా రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి దబదబా వెళ్లిపోతుంది. స్టెప్ మామ్ దీనికేమైంది అని అంటే ఫూకి ఆమె కోపంగా ఉందని అర్థం అవుతుంది. మనసులో నేను ఆమెకు అంత ఇంపార్టెంటా అని అనుకుంటాడు. స్టెప్ మామ్ ఏమో, నమ్మలేకపోతున్నా, వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే ఇంతలో ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అంటే ఫూ కోపంతో, ఆ పిచ్చివాడు ఆపుతావా, ఒక్కవేళ తను ఈ రోజు తిరిగి రాకపోతే నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇవ్వగానే ఆమె, నేను ముందే చెప్పాను కదా నాకు కొంచెం వర్క్ ఉందని, నువ్వు తను సరిగ్గా హ్యాండిల్ చేయలేక నాపై బ్లేమ్ చేస్తున్నావా, తన కోసం ఇంకో కారు పంపించు, పికప్ చేసుకుంటుంది అని చెప్పి మనసులో, వీళ్ళిద్దరు గొడవపడి నన్నెందుకు మధ్యలో ఇరికిస్తున్నారు అని అనుకుంటుంది. హనా ఎంతకి ఇంటికి రాకపోయేసరికి బట్లర్ వచ్చి వాళ్ళ స్టెప్ మామ్ తో చెప్తాడు, ఇంకా ఇంటికి రాలేదు, కాల్ చేశాను కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే ఆమె టెన్షన్ పెడుతూ, అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ సైకో గడి చేతిలో నన్ను చంపించేలా ఉంది, వాడు నన్ను నిజంగానే ఇల్లు వెళ్ళగొట్టేలా ఉన్నాడు, వెళ్ళి వెతకండి అని అరుస్తుంది. మేడ్ క్లీన్ చేస్తూ ఉంటే ఇంట్లో ఎవరు లేకపోయేసరికి, తను ఇంకా రాలేదా అని అడుగుతాడు. మేడ్ లేదు బాస్, బట్లర్ కి కూడా తను ఎక్కడ కనిపించట్లేదంట అని చెప్పగానే రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. తను లేకపోయేసరికి ఇదంతా చాలా ఖాళీగా అనిపిస్తుంది, తన బాడీ నుంచి వచ్చే స్మెల్ కూడా ఇప్పుడు మిస్ అవుతున్నాను అని అనుకుంటూ ఆమె బుక్ తీసి చూస్తాడు. ఆమె ఎప్పుడు కూర్చొని బుక్ చదువుకునే రోజులు గుర్తు చేసుకుంటూ చాలా మిస్ అవుతుంటాడు. సో అసిస్టెంట్ ఆల్రెడీ ఫూ గురించి ఎంక్వైరీ చేసి ఆమె డైలీ రొటీన్ మొత్తం చెప్తుంటాడు, ఆమె వెళ్ళినప్పటి నుంచి ఏం చేస్తుంది, ఎక్కడుంది అని. సో ఫూ తనపై ఒక కన్నుంచమని, తన సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ కూడా హానా ఒంటరిగా కూర్చొని, నేను కోపంగా వెళ్లిపోయినప్పటి నుంచి ఫూ ఫ్యామిలీ వాళ్ళు నన్ను కార్ పికప్ చేయించుకోవడానికి కూడా పంపించలేదు, కానీ నాకు ఎందుకు చాలా సాడ్ గా ఉంది, అతను నన్ను పికప్ చేసుకోవడానికి రావాలని నా మనసు కోరుకుంటుంది అని అనుకుంటూ మళ్ళీ పాత రోజుల్లాగా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటుంది. ఆమె వర్క్ ప్లేస్ కి ఆ స్టెప్ సిస్టర్ వచ్చి ఆమెను చూసి, దీని వల్ల నా లైఫ్ అంతా స్పాయిల్ అయింది, ఆ మిసెస్ యంగ్ నన్ను టార్గెట్ చేసింది అని ఆమె ఫ్రెండ్స్ కి చెప్తుంటే వాళ్ళు చూస్తుంటే ఫూ దీన్ని డమ్ చేసినట్టున్నాడే అని అంటారు. దాంతో ఆమె వచ్చి హానాని విసిగిస్తూనే ఉంటది. హానా ఫస్ట్ ఇగ్నోర్ చేసినా ఆమె, ఏమైంది, వాడు నీతో ఆడుకొని వాడుకొని వదిలేశాడా, అందుకే మళ్ళీ నీ పరిస్థితి ఇలా అయిపోయింది అని రెచ్చగొడుతుంది. పోనీలే అని మళ్ళీ వదిలేసి వెళ్ళబోతుంటే ఆ ఫ్రెండ్స్ అడ్డుపడతారు. దాంతో కోపంగా వాటర్ ని స్టెప్ సిస్టర్ ముఖంపై విసిరి కొడుతుంది. ఇద్దరికి పెద్ద ఫైట్ అవుతుంది. జుట్లు జుట్లు పట్టుకొని కులాల దగ్గర కొట్టుకున్నట్టు పిచ్చ కొట్టుడు కొట్టుకుంటారు. అప్పుడే స్టెప్ మామ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్టెప్ సిస్టర్ ని గట్టిగా తన్ని పడేస్తుంది. హానా షాక్ అవుతూ, మీరిక్కడేంటి అని అంటే ఆ స్టెప్ సిస్టర్ మళ్ళీ లేచి హానా జుట్టు పట్టుకోబోతుంటే హానా ఆమె చేయి కొరుకుతుంది. స్టెప్ మామ్ కోపంగా, నా మనిషి పైన చేయి వేస్తావా, ఎంత ధైర్యమే నీకు అని అరుస్తూ తన చొప్పు తీసి ఆమె పైకి విసురుతుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ అవుతుంది. చివరికి ఏమవుతుందంటే ఈ గొడవంతా ముదిరిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. పోలీసులు హానాతో నువ్వేమన్నా చెప్పాల్సింది ఉందా అని అంటే, నాకేం చెప్పాలని లేదు అని మనసులో, చెప్పినా ఏం లాభం, మా నాన్న ఎలాగో తన ముద్దుల కూతురికే సపోర్ట్ చేస్తాడు కదా అని అనుకుంటుంది. అప్పుడు స్టెప్ మామ్ వచ్చి ఫ్రెండ్స్ ని పక్కకు నెట్టేసి, తను చెప్పకపోతే ఏంటి, నేను చెప్తాను, వీళ్ళ ముగ్గురు కలిసి హానాను బుల్లి చేస్తున్నారు అని చెప్తే ఆమె షాక్ అవుతుంది. ఈమె నాకు సపోర్ట్ చేస్తుందా అని. స్టెప్ మామ్ ఇప్పుడే కాల్ చేసి మీ అందరి సంగతి తేలుస్తానే అని ఫోకి కాల్ చేస్తుంది. నేను హానా పోలీస్ స్టేషన్ లో ఉన్నాం, మమ్మల్ని బుల్లి చేశారు అని చెప్పగానే ఫోన్ కట్ చేస్తాడు. చూ ఫ్యామిలీ వాళ్ళు అక్కడికి వస్తారా, వాళ్ళ నాన్న, నా కూతురుని ఇంతలా కొడతాడా హానా అని సొంత కూతుర్ని అడుగుతాడు ఎడ్డమహోడు. పైగా కొట్టడానికి చెయ్యి లేపుతాడు. ఫూ వాళ్ళ స్టెప్ మామ్ అడ్డొచ్చి, రేయ్ చెయ్యి తీరా, టచ్ చేసావో తోలు తీసి తోట కూడా చేస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది. హానా లిటరల్లీ ఆమె సపోర్ట్ చేసేసరికి నమ్మలేకపోతుంది అని చెప్పి
చెప్పి హానా కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు, నేనున్నాను కదా ఇక్కడ. ఒక ఓనర్ కూడా తన పెట్కి సపోర్ట్ చేస్తాడు అని అనగానే హానా మనసులో ఓహో, నన్ను ఓదార్చడానికి ఇలా అంటున్నారన్నమాట. ఫూ కూడా సేమ్ ఇలానే అంటాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం ఆమె కుంటుకుంటూ వెళ్తుంటే హానా ఆమె శాండిల్స్ పట్టుకొని వెనకాలే వెళ్తుంది. హానా ఆమెతో పాటు రాకుండా అక్కడే నిలబడేసరికి 10 ఇంటికెళ్దాం, అక్కడ నిలబడ్డావేంటి అని అంటే హానా నాకు రావడం ఇష్టం లేదు అని అంటే స్టెప్ మామ్ నాతో రాకపోతే ఎక్కడికి వెళ్తావు, రోడ్డుపై పడుకుంటావా అని అంటుంది. హానా నేను హాస్టల్లో ఉంటాను తల్లి, నిన్ను గనక ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళకపోతే నేను రోడ్డుపై పడుకోవాల్సి వస్తుంది. ఫూ ఏం చెప్పాడో నీకు తెలుసా, నిన్నెలాగైనా ఇంటికి తీసుకురావాలన్నాడు. వాడు గనక కోప్పడితే నన్ను ఇంటి నుండి బయటికి గెట్టేస్తాడు అని చెప్తుంది. అది విన్న మేడం గారు మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ అంటే హూ నిజంగానే నాపై కేర్ చూపిస్తున్నాడా అని ఫీల్ అవుతుంది. స్టెప్ మామ్ ఇంతలా బ్రతిమలాడుతున్నా నీకు ఇంకా నమ్మకం కలగట్లేదా అని అంటే పాపం బట్లర్ కూడా ప్లీజ్ రండి మేడం, మీరు లేకపోతే మిస్టర్ ఫూ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అని అంటే హానా కూడా మనసులో వీళ్ళు నాకు హెల్ప్ చేశారు కదా, హెల్ప్ కి కంపెన్సేషన్ అనుకుందాం, నేనేం ఆ ఫూ కోసం రావట్లేదు అని ఇంటికి వస్తుంది. స్టెప్ మమ్ కుంటుకుంటూ లోపలికి వస్తుంటే మేట్స్ పట్టుకుంటారు. అప్పుడే ఫూ కిందికి వచ్చి అలాంటి పరిస్థితిలో ఉన్న హానాను చూసి ఆమెకు తగిలిన దెబ్బను చూసి నా గుండెలో ఎందుకో నొప్పి పుడుతుంది అని అనుకుంటాడు గాని పైకి సీరియస్ గా మీరిద్దరు బయటికి కొట్టుకోవడానికి వెళ్లారా, ఇంటికి ఎలా తిరిగి వచ్చారో చూసుకోండి ఒకసారి మిమ్మల్ని అని అడిగితే స్టెప్ మామ్ ఆ స్టెప్ సిస్టర్ తనతో గొడవ పడుతుంది, నేను గనక మధ్యలోకి వెళ్ళకపోతే అని చెప్పబోతుంటే ఫూ నువ్వేం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఇకపై నీతో పాటు బాడీ గార్డ్స్ నుంచుకో, ఫూ ఫ్యామిలీ బయట ఎక్కడ బుల్లి అవ్వకూడదు అని చెప్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నా కోసం వీడు బాడీ గార్డ్స్ ని అరేంజ్ చేస్తున్నాడా, నన్ను కూడా ఫూ ఫ్యామిలీలో ఒక భాగంగా భావిస్తున్నాడన్నమాట అనుకుంటూ రూమ్ లోకి వెళ్తుంది. తర్వాత మనోడు హానా వైపు చూస్తూ నువ్వేంటి అలా నిలబడి చూస్తున్నావు, వెళ్లి షవర్ తీసుకొని పడుకో అని అంటే హానా ఇంకా సైలెంట్ గానే ఉండడంతో అతని మనసులో ఈ లిటిల్ క్యాట్ ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నా కూడా కొంచెం కూడా కోపం పోలేదన్నమాట అని అనుకొని పైకి వెళ్లి షవర్ తీసుకోపో అని అంటాడు. హానా ఏం మాట్లాడకుండా కోపంగా అతన్ని విదిలించుకొని లోపలికి వెళ్తుంది. ఫూ ఏమో బయట వెయిట్ చేస్తుంటాడు. ఆమె షవర్ తీసుకొని బయటికి రాగానే అతన్ని చూసి మనసులో ఇతను ఇంతకు ముందులాగా రఫ్ గా లేడు, చాలా జెంటిల్ గా కనిపిస్తున్నాడు, మేబీ నేను ఎక్కువ ఇమాజిన్ చేసుకుంటున్నానేమో, మా మధ్య అలాంటిదేం లేదు అని అనుకుంటూ బెడ్ పై కూర్చుంటుందా. అతను ఏదో చెప్పబోతుండే హానా ఏంటి మళ్ళీ మునిపెట్లాగే నాకు బుద్ధి చెప్తావా, నాతో రిలేషన్ కట్ చేసుకుంటావా అని అడుగుతుంది. కానీ అతను మాత్రం పాపం ఆమె దెబ్బల్ని చూసి బాధతో నీకేమైనా నొప్పిగా ఉందా అని అడుగుతాడు. అన్ని రోజుల తర్వాత మనోన్ని కలిసేసరికి హానా బర్స్ట్ అవుట్ అవుతుంది. నాకేం నొప్పిగా లేదులే అని చెప్తూ ఒకటే లబోదిబోమని ఏడుస్తుంది. ఫూ కూడా నేను నీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చాను కదా, దాన్ని ఎందుకు యూజ్ చేయలేదు, మళ్ళీ పార్ట్ టైం జాబ్స్ ఎందుకు స్టార్ట్ చేసావు అని అంటే హానా నీకెలా తెలిసింది, అంటే నువ్వు నాపై నిఘా పెట్టుంచావా, సో నీకు నాపై కేర్ ఉందన్నమాట, నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కదా అని అడిగితే ఫూ మరి నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు. హానా అవును చాలా మిస్ అయ్యాను, తినేటప్పుడు నీ గురించి ఆలోచించేదాన్ని, పడుకునేటప్పుడు కూడా, చివరికి నా కలల్లో కూడా నువ్వే వస్తున్నావు, రోజంతా నీ ఆలోచనలే, నాకు ఇలా ఉండడం అస్సలు నచ్చట్లేదు తెలుసా అని చెప్తే ఫూ కొంచెం ఎమోషనల్ అవుతూ నవ్వుతూనే నువ్వు మరీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా మారిపోయావేంటి, నువ్వు చెప్పే మాటలు వింటుంటే నా గుండెలో డైరెక్ట్ గా బాణాల్లా గుచ్చుకుంటున్నాయి అని చెప్పగానే హానా నవ్వేస్తుంది. చిపో నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అని అన్నట్టు. అప్పుడు అతను కూడా నవ్వుతాడు. ఈ మూమెంట్ లో ఇద్దరు ఒకరు లిప్స్ ఒకరు చూసుకుంటారనమాట. సో ఆబ్వియస్లీ మిస్ ఉంటుంది కదా, కంట్రోల్ చేసుకోలేక హానా అతన్ని గట్టిగా పట్టుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు అతని మనసులో తన లిప్స్ ఏంటి ఇంత సాఫ్ట్ గా ఉన్నాయి అని అనుకుంటూ ఒళ్ళోకి లాక్కొని ఇద్దరు డీప్ కిస్ చేసుకుంటారు. కానీ అన్ఫార్చునేట్ గా ఇది లాంగ్ లాస్టింగ్ కాదు. సో మన స్టెప్ మామ్ వెంటనే డోర్ ఓపెన్ చేస్తుంది. ఇద్దరు షాక్ అయ్యి ఒక్కసారిగా విడిపోయి నిలబడతారు. షియాంగ్ కొంచెం వాళ్ళని చూసి మీ రొమాన్స్ ఏదో కాస్త తర్వాత చూసుకోవచ్చు కదా, ఫస్ట్ వచ్చి తినండి, నాకు ఆకలేస్తుంది, మీకోసం ఖాళీ కడుపుతో వెయిట్ చేయలేను అని చెప్తే ఫూ కోపంగా తలుపు తట్టడం ఎప్పుడు నేర్చుకుంటావు నువ్వు అని అంటే ఆమె నువ్వు డోర్ లాక్ చేసుకోకపోతే అది నా తప్ప, త్వరగా డిన్నర్ కి రండి, ఆకలికి చచ్చేలా ఉన్నాను అని వెళ్ళిపోతుంది. హానా ఇక్కడ సిగ్గుపడుతూ సారీ నేను నిన్ను కిస్ చేయకుండా ఉండాల్సింది, కానీ తెలుసా నేను నిన్ను ఫస్ట్ టైం స్నానం చేయించినప్పుడే నాకు నిన్ను కిస్ చేయాలనిపించింది, మరి నీకు కూడా నిన్ను కిస్ చేయాలనిపించిందా అని అడిగితే అతను నాకు అని ఏదో చెప్పబోయి కంట్రోల్ చేసుకుంటూ ఆగిపోతాడు. చూస్తుంటే మన రొమాన్స్ కోసం చాలా టైం కావాలనుకుంటా అని అంటే ఫూ సరే తినడానికి వెళ్దాం పదా అని ఒకటే సిగ్గుపడుతుంటూ చెప్తే హానా మనసులో అర్రేవా ఇతను కూడా ఇలా సిగ్గుపడతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే, సిగ్గుపడుతుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో అని అనుకుంటూ ఒకటే బ్లష్ అవ్వుకుంటూ కిందికి వెళ్తారు. తినేటప్పుడు కూడా ఒకటే సిగ్గుపడుతూ ఉంటారు. పైగా నాన్ స్టాప్ గా చూసుకుంటూనే ఉంటే షియాంగ్ మనసులో ఏంటి ఇదేదో ఫస్ట్ టైం అన్నట్టు ఇలా సిగ్గుపడి చేస్తున్నారు అనుకుంటూ ఒక బాక్స్ తీసి హానా చేతిలో పెడుతుంది. ఇది నీకోసమే అని అంటే హానా ఫస్ట్ ఏంటబ్బా ఇది అని ఓపెన్ చేస్తుంది. అందులో ప్రొటెక్షన్స్ ఉంటాయి, మీలాంటి యంగ్ జనరేషన్ లో ఎనర్జీ కాస్త ఎక్కువగానే ఉంటుంది కదా, సో దీన్ని యూస్ చేసుకోండి, ఎలాగో మీరు ఆగేలా లేరు కదా అని చెప్తుంటే హానా ఒకటే సిగ్గుపడుతుంది. నాకు అర్థమైంది, మేము దీన్ని యూస్ చేస్తాంలే అని చెప్పి మెల్లగా ఫూ వైపు నెడుతుంది. అతను సిగ్గుపడుతుందని
అని హానా వైపుకు నెడతాడు. డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది కదా, నెక్స్ట్ ఇద్దరు వస్తారు, బెడ్ మీద కూర్చుని ఉంటారు. హానా ప్రొటెక్షన్ ని తీసి బయటకు తీసి దీన్ని ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయవా అని అంటుంది. అతను ఏందిలోని వెళ్ళిపోయేలాగా అంటే ఏంటి అని అడిగితే హానా మిసెస్ షియాంగ్ దీన్ని చెక్ చేయమన్నారు కదా, రేపు మేడ్స్ వచ్చి డస్ట్బిన్ చెక్ చేస్తారు, ఒకవేళ ఇది యూజ్ చేసినట్టు కనిపించకపోతే వాళ్ళకి డౌట్ రాదా అని అంటే నాకెందుకో ఆమె ఉద్దేశం అది కాదని అనిపిస్తుంది అని అంటే పాపం హానా మనం చాలా రోజుల నుంచి కలిసి ఉంటున్నాం కదా, వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి కదా, ఒకవేళ మనం దీన్ని యూజ్ చేయకుండా నేను ప్రెగ్నెంట్ కూడా అవ్వకపోతే మన ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందని వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అని అంటే నవ్వుతూ అయితే నాలోనే ప్రాబ్లం ఉందని వాళ్ళకి చెప్పేయి అని దాన్ని పక్కకు నెడతాడు. హానా మనసులో వీడు నాతో రొమాన్స్ చేయడం కంటే తనకు పిల్లలు పుట్టరని ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాడు కదా అని అనుకుంటూ పైకి అసలు నీకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవా లేక ఆల్రెడీ ఎవరితోనేనా అని అడుగుతుంది. ఆమెను కావాలని టీస్ చేస్తూ చిన్న పిల్లలు ఇలాంటివి అడగకూడదు అని అంటే హానాకి మనసులో అంటే ఏంటి బయట వీడికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా, మరి ఇందాక మనం చేసుకున్న కిస్ సంగతి ఏంటి అని ఆలోచిస్తుంది. ఆమె డీప్ థాట్స్ లో మునిగిపోతే మనోడు బుగ్గపై మెల్లగా కొట్టి త్వరగా పడుకో అని సైడ్ కి తిరిగి పడుకుంటాడా. హానా కూడా పిచ్చ డిసప్పాయింట్ అయి తన వైపు తిరిగి పడుకుంటుంది. ఎంత టైం గడిచిన పాప మేడం కి నిద్ర రావట్లేదు. ఆ ప్రొటెక్షన్ ని ఎలా యూజ్ చేయాలా ఏం చేయాలని తల బాదుకుంటూ మళ్ళీ ఫోన్ పిలుస్తుంది. అతను ఏమైంది అని అంటే పద కాసేపు మాట్లాడుకుందాం అని అంటే ఏం మాట్లాడాలి అని అంటాడు. అతని వైపుకు తిరిగి ఇందాక నువ్వు నన్ను కిస్ చేసావు కదా ఎందుకు అని అడిగితే అతను ఆమె వైపుకు తిరిగి ఫస్ట్ నన్ను కిస్ చేసింది నువ్వే కదా అని గుర్తు చేస్తే హానా కానీ నువ్వు నన్ను ఆపొచ్చు కదా, పైగా నువ్వు నీ టంగ్ ని నా నోట్లోకి పెట్టావు కదా అని అంటుంది. అప్పుడు నిజం చెప్పు నువ్వు అసలు ఏం అడగాలనుకుంటున్నావు అని అంటే హానా నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియాలి, నా విషయంలో ఒక్కోసారి చాలా మంచిగా ఉంటావు, నెక్స్ట్ మినిట్ నన్ను దూరం పెడతావు, ఒక క్షణంలో నన్ను కిస్ చేస్తావు, నెక్స్ట్ మినిట్ ఇది మన మధ్య ఇంపాసిబుల్ అంటావు, నన్ను ఒక క్యూట్ కిటన్ లాగా లేదా ఒక క్యూట్ పప్పి లాగా అనుకుంటున్నావా ఏంటి, యూజ్ చేసి పడేద్దామని అని అడుగుతుంది. అప్పుడు సీరియస్ గా ఆమె దగ్గరకు వచ్చి నేను మంచోని కాదు అని చెప్తే హానా నాకు తెలుసు నువ్వు కింగ్ ఆఫ్ యమా అని అందరూ అనుకుంటారు, కానీ నా విషయంలో నువ్వు చాలా మంచివాడివి కదా, అది నేను ఫీల్ అవ్వగలను, నాపై నీకెంత కేర్ ఉందో నాకు తెలుసు, సో నిజం చెప్పు నీకు నాపై కేర్ ఉందా లేదా అని అంటే అతను అవును ఉంది, అంత మాత్రం ఏంటి ఇప్పుడు నా వల్ల నువ్వు లైఫ్ లో సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్తే హానా అలాంటిదేం లేదు, నేనేం భయపడట్లేదు, నాకు దేనికి భయం లేదు అని పాపం ఎంతో ఆత్రంగా చెప్తుంటే అతను ఆమె దగ్గరికి తీసుకొని తల నిమురుతూ పిచ్చిదానా అని అంటాడు. అప్పుడు హానా ముద్దుగా అతని చేతిలో చేయి వేసి నేనేం పిచ్చిదాన్ని కాదు అని నవ్వుతుంది. అతను ఆమె వైపు చూస్తూ మనసులో ప్రేమ విషయంలో నా హానా నాకంటే చాలా ధైర్యవంతురాలు అని అనుకుంటాడు. హానా మరి ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి చేద్దామా అని అంటే అతను ఏం చేయాలి అని ఏందెలా వెళ్ళిపోయేలాగా అడుగుతాడు. మళ్ళీ హానా మనం దాన్ని యూజ్ చేద్దామా అని అడుగుతుంది. అతను కావాలని అయినా దాన్ని ఎలా యూజ్ చేస్తారో నీకు తెలుసా అని అంటే హానా నాకెలా తెలుస్తుంది అని అంటుంది. మరి నువ్వే కదా ట్రై చేద్దామన్నావు అని అంటే అది నేను జస్ట్ మిసెస్ షియాంగ్ కోసమే అన్నాను, వాళ్ళకి నిజం తెలియకూడదు కదా, ప్రూఫ్ కోసం ఈ రోజే మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అడుగుతుంది. అతను ఏం ట్రై చేయాలి అని అంటే హానా నేను నర్సింగ్ చదువుకున్నాను కదా, థియరీ ప్రకారంగా నేను ప్రొఫెషనల్ ని, సో నేను నీకోసం చెక్ చేయనా అని అంటుంది. ఫూకి ఒక్కసారిగా ఏదో ఒకటి అయిపోయి స్ట్రైట్ గా పడుకుంటాడు. హానా నేను ముందే చెప్తున్నాను నేనేమంత జెంటిల్మెన్ ని కాదు, కొన్ని విషయాల్లో ఎప్పుడు ఆపాలో నీకు తెలియాలి అని వార్నింగ్ ఇస్తుంటే హానా కూడా కూర్చొని నాకు హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంది, ఇలాంటి విషయాల్ని బ్యాడ్ గా అనుకోకూడదు, అయినా మనం ఎందుకు చేయకూడదు అని అంటుంది. కానీ మనోడికి ఫుల్ హాట్ అనిపిస్తుంది, ఊపిరి కూడా తీసుకోలేకపోతుంటాడు. అది చూసి హానా చూస్తుంటే నీకు సెన్సేషన్స్ వస్తున్నట్టున్నాయి అని చెప్పి ఏం చేస్తున్నావు అని అతను అడిగే లోపే నీ కాళ్ళకి మసాజ్ చేస్తున్నా, మేబీ ఇలా మసాజ్ చేయడం వల్ల నీ కాళ్ళు త్వరగా తగ్గిపోతాయేమో అని మసాజ్ చేస్తుంది. 4 months లో ఓహో ఈమె మసాజ్ చేస్తానంటుందా అని అనుకుంటుంటే హానా ఇంకాస్త గట్టిగా చేయనా అని అడుగుతూ మెల్లగా పై వరకు మసాజ్ చేయబోతుంటే అతను ఒక్కసారిగా చేయి పట్టుకొని చాలు ఇక ఆపు అని అంటాడు. హానా ఎందుకు ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను అని అంటే ఇక చాలు, అయినా మిసెస్ షియాంగ్ మ్యాటర్ అంటావా, అది నేను రేపు చూసుకుంటాలే నువ్వు ఇక పడుకో అని చెప్పి ఆమెను బెడ్ పై పడుకోబెట్టి అతను కూడా పడుకుంటాడు. పాపం మనోడి ఫిజికల్ రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గా అయ్యి కూల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే హానా నవ్వుతూ నీ బాడీ కూడా నన్ను లైక్ చేస్తుంది కదా, నాకు తెలుసు నువ్వు ఒప్పుకోవు, కానీ చెప్పు ఇందాక నీ బాడీలో అంత ఫిజికల్ రియాక్షన్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. పిచ్చివాగుడు ఆపు, అలాంటిదేం లేదు అని అంటే హానా నేనేం నార్మల్ విషయాలు మాట్లాడుతున్నాను కదా, నేను ఎప్పుడు పిచ్చిగా మాట్లాడాను అని అంటుంది. అతను చూడకుండా సైలెంట్ గా పడుకో అనడంతో ఆమె బ్లష్ అవుతూ పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హానా అతన్ని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది. లేచాక అతని ఫేస్ ని చూస్తూ నేను దీన్ని ముందే ఎందుకు నోటీస్ చేయలేదు, ఇతని ఐలాషెస్ ఎంత పొడుగ్గా ఉన్నాయో అనుకుంటూ ఫేస్ కి దగ్గరికి వెళ్తుందా, దాంతో లిప్ కిస్ అయిపోతుంది. కట్టు ఇద్దరు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర ఉంటారు. తెగ సిగ్గు పడిపోతుంటే మిసెస్ షియాంగ్ మనసులో అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది చెప్పమా
అనుకుంటూ హానాతో బట్లర్ నిన్ను కాలేజ్ లో డ్రాప్ చేస్తాలే అని అంటే ఫూ లేదు నేను తీసుకెళ్తాను అని చెప్పడంతో ఆమె ఇంకాస్త ఎక్కువగా బ్లష్ అయిపోతుంది. షియాంగ్ అనుకుంటుంది ఈ అమ్మాయి నిజంగానే గ్రేట్, ఫూ మనసునే గెలుచుకుంది అని. హానా పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకోగానే అతను సరిగ్గా కూర్చో అని అంటాడు. హానా నేను కూర్చోను, నేను ఇలాగే కూర్చుంటా అని చెప్తుంది. అసిస్టెంట్ కార్ డ్రైవ్ చేసుకుంటూ కాలేజ్ దగ్గరికి వచ్చాక ఫూ కాలేజ్ అయిపోయాక నేనే నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తాను అని అంటే ఆమె నవ్వుతూ అతని బుగ్గపై కిస్ చేసి వెళ్ళిపోతుంది. మనోడు ఆ బుగ్గను పట్టుకొని పిచ్చిదానా అని అనుకుంటాడు. అది చూసి అసిస్టెంట్ బాస్ గుండెల్లో ప్రేమ పుట్టిందా, ప్రేమలో పడితే మనుషులు పిచ్చోళ్ళు అవుతారనుకున్నా, ఈ రోజు నిజంగా చూస్తున్నా అని అనుకుంటాడు. అప్పుడు మాటల్లో అసిస్టెంట్ చెప్తాడు బాస్ మీ స్టెప్ మామ్ కి ఒక లవర్ ఉన్నాడని. కట్ చేస్తే ఇక్కడ స్టెప్ మామ్ తన లవర్ షావుతూ ఉంటుంది. అతను అంటాడు నువ్వు ఎప్పుడు ఆ రాక్షసుని ముఖం చూస్తూ బతకాల్సి వస్తుంది అని అంటే షియాంగ్ అవును అందుకే నేను ఒక అమ్మాయిని స్పై లాగా అతని దగ్గరికి పంపించాను, కానీ ఉల్టా నాకే లాస్ అయింది అని అతని ఒంటి మీద ఉన్న దెబ్బలు ఎలా తగిలాయని అడుగుతుంది. షావు ఇది చాలా ఏళ్ల క్రితం నాటి విషయం అని చెప్పి మనసులో ఒరే ఫూ నీపై పక్కాగా రివెంజ్ తీర్చుకుంటాను, నీ స్టెప్ మామ్ ని యూజ్ చేసుకుని ఈ ఫూ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తాను అని కసిగా అనుకుంటాడు. ఆ తర్వాత షియాంగ్ తన మెడపై ఉన్న లవ్ బైట్స్ ని ఫూ కంట పడకుండా కవర్ చేసుకుంటుంది. కానీ వాళ్ళు డిన్నర్ చేస్తున్నప్పుడు మనోడు ఆమె మెడపై ఉన్న లవ్ బైట్స్ ని నోటీస్ చేస్తాడు. హానా కూడా దాన్ని చూసి అక్కడ రెడ్ గా ఏంటది అని అంటే షియాంగ్ దాచేస్తూ ఏం లేదు దోమ కుట్టింది అని చెప్తూ ఫూతో నేను జిన్ని కలిసి చాలా రోజులైంది, తన్ని చాలా మిస్ అవుతున్నాను, ఏదో డిన్నర్ అని చెప్పి నాతో మాట్లాడించవా అని అడుగుతుంది. ఫూ ప్రస్తుతానికి తను ఒక సీక్రెట్ మిషన్ లో ఉన్నాడు, తనతో కాంటాక్ట్ అవ్వడం ఇంపాసిబుల్, అయిపోయాక చెప్తానని అంటాడు. షియాంగ్ ఏమో మిషన్ అని చెప్పి 3 years అవుతుంది, నాకు ముందే తెలుసుంటే తను అసలు పంపించేదాన్ని కాదు అని అంటుంది. ఫూ అది మిలిటరీ మిషన్, పిల్లలాట కాదు అని చెప్తే ఆమె అది చాలా డేంజరస్ మిషన్ కదా, ఒకవేళ తనకి ఏమైనా జరిగితే ఈ బిజినెస్ మొత్తం నీకే సొంతం అయిపోతుంది కదా అని అంటే ఫూ కోపంగా ఆ పిచ్చివాగుడాపు, యాక్సిడెంట్ నాకైంది, ఆ రోజు కనుక ఆ గొడవలన్నీ జరగకపోయి ఉంటే తను 3 years మిలిటరీకి వెళ్లేవాడే కాదు, తను ఎందుకు తిరిగి రావట్లేదో నీకు నిజంగా తెలీదా అని అడగగానే ఆమె ఏడుస్తుంది. ఎందుకంటే జిన్ ముందే ఆమెతో ఇంకోసారి గనక నా బ్రదర్ కి ఇలాంటి కీడు తలపెడితే నేను అసలు క్షమించనని వార్నింగ్ ఇచ్చుంటాడనమాట. హానా ఆమె బిహేవియర్ ని చూసి తన కొడుకు మీద తనకి చాలా కేర్ ఉందనుకొని ఫూకి సైగ చేస్తూ అంతగా కోప్పడకు అని చెప్తుంది. తర్వాత షియాంగ్ కి టిష్యూ ఇస్తూ నీ కొడుకు అక్కడ చాలా బాగున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు అని అంటే షియాంగ్ తను నిజంగానే నన్ను క్షమించడు, మీ అందరినీ కలిశాడు కానీ తన సొంత మదర్ ని మాత్రం కలవలేదు అని ఏడుస్తుంది. ఫూయికి ఏడవడం ఆపు, నేను తన్ని తిరిగి రమ్మని చెప్తానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. హానా మనసులో ఇతనికి పైకి కోపం ఎక్కువైనా మనసు మాత్రం చాలా మంచిది అనుకుంటూ షియాంగ్ తో ఏడవకండి మీ మేకప్ పాడైపోతుంది అని అంటే ఆమె కూడా థ్యాంక్స్ చెప్తుంది. ఆ రోజు నైట్ హానా స్నానం చేసి బయటకు వస్తుంది. ఎలా అనుకుంటున్నారు, జస్ట్ టవల్ తో. అది చూసి ఫూ షాక్ అయ్యి ఏంటి బట్టలేసుకోలేదు అని అడిగితే హానా నేను బట్టలు తీసుకురావడం మర్చిపోయాను, అయినా ఇక ఆపు పడుకునే టైం అయింది అని చెప్పి అతని ల్యాప్టాప్ ని పక్కన పడేస్తుంది. అతను ఆమెను అంత క్లోజ్ గా వచ్చేసరికి సిగ్గుపడుతుంటే హానా అతన్ని తన వైపు గట్టిగా లాక్కుంటుంది. ఫూ తని తాను కంట్రోల్ చేసుకోవడానికి పాపం ట్రై చేస్తుంటే ఆమె తన మెడలో చేతులేసి రోజంతా ఎంత వర్క్ చేస్తావు, నాకు చాలా నిద్ర వస్తుంది అని అతని వైపే వాలిపోతుంది. తన ల్యాప్టాప్ ని క్లోజ్ చేసి ఇప్పుడు పడుకునే టైం అయింది అని చెప్పి బెడ్ ఎక్కి అతని మెడలో చేతులేసి పడుకుంటుంది. అతన్ని హక్ చేసుకుని ఇక పడుకో అని అంటే అతను నేను ఎలా పడుకుంటాను, ఫస్ట్ బట్టలు వేసుకునిరా అని అంటాడు. హానా అసలు నీకు దేనికి భయం, ఇంత చీకటిగా ఉంటే నీకేం కనిపిస్తుంది, అయినా నాకే లేంది నీకెందుకు అని అడుగుతుంది. అతను నువ్వు అమ్మాయివి కదా వెళ్ళేసుకో అని చెప్తుంటే హానా అవునా మరి నువ్వు కూడా అప్పుడప్పుడు బాత్రూమ్ లో పడుకుంటావు కదా అని అడుగుతూ ఫూ నీకేమైనా చేయాలనిపిస్తుందా అని అడుగుతుంది. అతను ఆమె వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు, ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారు అని అంటే హానా నేనేం మాట్లాడలేదు, అయినా నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి అని కావాలని అతన్ని టచ్ చేస్తుంది. అతను నన్ను టచ్ చేయకు సైలెంట్ గా పడుకో అని అంటే ఆమె నవ్వుతూ మిసెస్ షియాంగ్ మెడపై ఉంది కదా నాకు కూడా అలాంటిది కావాలి అని అడుగుతుంది. అతను అది దోమ కుట్టింది, ఇప్పుడు నీకోసం దోమను ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అంటే అబద్ధాలు చెప్పకు, అది దోమ కుట్టింది కాదు, నాకు తెలీదా ఏంటి అది లవ్ బైట్ అని అంటే ఫూ అవునా నీకు చాలా విషయాలు తెలుస్తున్నట్టున్నాయే అని అంటాడు. హానా మరి లేకపోతే ఏంటి, నేను చాలా దగ్గర నుంచి చూశాను, అయినా నీకు లవ్ బైట్ ఇవ్వాలని ఉందా లేదా అని అడుగుతూ అతన్ని లిప్ కిస్ చేస్తుంది. ఫూ పాపం చాలా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసినా ఎట్ లాస్ట్ కంట్రోల్ తప్పిపోతుంది. ఒక్కసారిగా ఆమెను బెడ్ పై పడేసి కిస్ చేస్తూ ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోతారు. ఆ మూమెంట్ లో అతను ఆమె మెడపై కిస్ చేస్తూ లవ్ బైట్ కూడా ఇస్తాడు. అప్పుడు హానా ఇన్నెందుకు ఇచ్చావు, దీన్ని నేను ఎలా దాచాలి అని అంటే అతను నవ్వుతూ కావాలన్నావు కదా తీసుకో అని అంటాడు. హానా నేను జస్ట్ 1-2 అడిగాను ఇన్ని కాదు అని అంటే అతను సరే సరే నాదే తప్పు మేకప్ తో కవర్ చేద్దాం అని చెప్తాడు. ఆమె సరే అన్నంతో ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేసి ఇక పడుకో అని ఇద్దరు హక్ చేసుకుని పడుకుంటారు. నెక్స్ట్ హానా ఎలాగోలా కవర్ చేసుకుంటూ కాలేజ్ కి వస్తుంది. కానీ ఫ్రెండ్ చూసి ఏంటే అది ఎవరు చేశారు అని అంటే హానా మా బాస్ అని సిగ్గుపడుతూ చెప్తుంటే ఆమె షాక్ అయ్యి అతనా
కానీ అతనికి కాళ్ళు లేవుగానే అని అంటే హానా కేవలం కాళ్ళు మాత్రమే కదా పనిచేయవు, మిగతాదంతా పర్ఫెక్ట్ గా సూపర్ గా పనిచేస్తుంది అని చెప్తే ఫ్రెండ్ ఆమెను కొట్టి, నువ్వు ఎప్పటి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు నిజంగానే అతనితో ఉంటావా, లైఫ్ లాంగ్ అతను నిన్ను చూసుకోగలడా అని అడుగుతుంది. హానా ఇందులో ఏముంది, అతను చాలా జెంటిల్ అండ్ కైండ్, కాస్త పెద్దవాడే, అంత మాత్రాన అతనికి లవ్ చేసే హక్కు లేదా ఏంటి అని అంటే ఫ్రెండ్ సపోర్ట్ చేస్తూ అడుగుతుంది. కాదే ఇంతకి మీరు అది చేశారా అని అంటే హానా ఏం తెలియనట్టు ఏంటి అది అని అడుగుతుంది. ఆమె అదేనే రొమాన్స్ అని అంటే హానా మెల్లగా మాట్లాడవే, కానీ నాకు తెలీదు, చెప్పు అది చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, నిజంగా నొప్పిగా ఉంటుందా లేక బాగుంటుందా అని అడుగుతుంది. ఫ్రెండ్ తట్టుకోలేక ఎక్కువ అడక్కే, ఫస్ట్ క్లాస్ కి టైం అవుతుంది పోదాం పదా అని లాక్కెళ్ళిపోతుంది. ఇటు ఫూ అసిస్టెంట్ కి ఆర్డర్ ఇస్తాడు, ఆ స్టెప్ మామ్ పై ఆమె లవర్ పై ఒక కన్నేసి ఉంచు అని. జిన్ కూడా అక్కడికి వచ్చి బ్రో మా మామ్ మళ్ళీ ఏమైనా గోల్ చేసిందా అని అడిగితే ఫూ లేదురా, అంతకంటే పెద్ద మ్యాటర్ జరిగింది, నాకు హానాపై ఇష్టం పెరుగుతున్నట్టుంది, ఇదంతా నా కంట్రోల్ తప్పుతోంది, స్టార్టింగ్ లో నేను ఆమెను మీ మామ్ ని విసిగించడానికి మాత్రమే ఉంచాను, కానీ ఇప్పుడు నిజంగానే లవ్ చేస్తున్నట్టున్నాను, తను చాలా చిన్నది, ఇలాగే కంటిన్యూ అయితే నేను నాపై కంట్రోల్ కోల్పోతున్నాను అని చెప్తే జిన్ బ్రో నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే నువ్వు ఆమె ప్రేమలో పూర్తిగా మునిగిపోయావు, నువ్వు కేవలం లైక్ చేయట్లేదు లవ్ చేస్తున్నావు, చెప్పు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఎంత మందిని కంటావు అని అడుగుతాడు. ఫురే నా చుట్టూ ఎంత డేంజర్ ఉందో నీకు తెలుసు కదరా, నేను తన్ని మ్యారేజ్ చేసుకోవడం గురించి ఎలా ఆలోచించను, తను కూడా ప్రాబ్లం లో పడుతుంది అని అంటే జిన్ ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ లో కామన్ బ్రో, ఆమె ఫీలింగ్స్ కూడా ఆలోచించి ప్రస్తుతానికి నీ పవర్ తో తన్ని ప్రొటెక్ట్ చెయ్యి అని చెప్తాడు. ఫూ కానీ నేను అని ఏదో అనబోతుంటే జిన్ కానీ గిని ఏం లేదు, నువ్వెప్పటి నుండి ఇలా మారావు, ఇష్టమైతే ప్రపోజ్ చెయ్యి అని చెప్పగానే ఫూ సరే అని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హానా ఇంకా తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. తనకి అతనిపై ఉన్న ఫీలింగ్స్ అన్ని చెప్తూ, నేను తనకి మసాజ్ చేసినప్పుడల్లా నోటీస్ చేశానే, అతని కాళ్ళు పారలైజ్డ్ అయిన వాళ్ళలా ఉండవు, మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అని చెప్తుంటే ఫ్రెండ్ ఒకవేళ తను డిజేబుల్ కాదేమోనే అని అంటుంది. అప్పుడే హానా వాళ్ళ స్టెప్ మామ్ సిస్టర్ అక్కడికి వచ్చి మళ్ళీ సోదిబాగుడు స్టార్ట్ చేస్తారు. హానా కూడా ఊరుకోదు, గట్టిగా ఇచ్చి పడేస్తే ఆ స్టెప్ మామ్ కొట్టడానికి చేయలేపుతుంది. ఫూ అక్కడికి వచ్చి ఆమె చేయి పట్టుకొని పక్కకు నెట్టేస్తాడు. హానా అతను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఎందుకంటే అతను నిల్చుంటాడు, నీ కాళ్ళు నిల్చున్నావు అని అంటుంది. వాళ్ళ కంపెనీని బ్యాంక్రప్ట్ చేస్తానని బెదిరించి హానా చేయి పట్టుకుని తీసుకెళ్తాడు. ఇక మనం ఎడంగారు ఆ రోజు నుంచి ఫీల్ అయిపోతుంది, ఎందుకంటే మనోడు డిజేబుల్ కాదు కదా, అతనికి స్నానం చేయించాల్సిన అవసరం కూడా లేదు కదా, కానీ ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పను, ఆ మిసెస్ శ్యాంకి తెలిస్తే నన్ను ఎల్లగొట్టేస్తుంది, ఆమెకు తెలియనంత వరకు అక్కడే ఉండొచ్చు అని చెప్తుంటే ఫ్రెండ్ ఒసే నీ బుర్ర ఏంటి ఇంత ఖరాబ్ అయింది, అది ఫూ ఫ్యామిలీ జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇక్కడ ఫూ కార్ లో ఆమె కోసం వెయిట్ చేస్తూ కార్ విండో గ్లాస్ పై కొంచెం చమ్ముంటుంది, దానిపైన ఫస్ట్ నైట్ అని రాస్తాడు, కానీ స్పృహలోకి వచ్చి వెంటనే తూడ్చేస్తాడు. హానా కార్ లో కూర్చోగానే అతనికి చెమటలు పడుతుంటాయి. విండో గ్లాస్ వైపు చూస్తూ నువ్వు నా పేరు రాసావు కదా అని అడుగుతుంది. అతను లేదు నేను ఊరికే అలా గీశాను అని అంటే హానా అబద్ధం, నేను సెల్ఫ్ గా చూశాను, నువ్వు దాన్ని తుడిచేసావు కూడా అని అంటే అతను త్వరగా కార్ విండో ఓపెన్ చేస్తూ నేనేదో నార్మల్ గా రాశాను అంతే అని కవర్ చేస్తాడు. హానా నార్మల్ గా రాస్తే నా పేరే వస్తుందా, ఇప్పటికైనా ఒప్పుకో అని అంటే అతను ఏమని ఒప్పుకోవాలి అని అడుగుతాడు. నువ్వు నన్ను లైక్ చేస్తున్నావని, నా వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుందని అని చెప్తూ అతను ఏం మాట్లాడే లోపే ఒక్కసారిగా అతను టై పట్టుకుని గట్టిగా కిస్ చేస్తుంది. అతను సిగ్గుపడుతూ వెనక్కి జరిగి ఇంటికి పదా ఇక్కడేంటి అని చెప్తాడు. ఇంటికి వచ్చాక హానా అతన్ని చుట్టూ తిరిగి చూస్తూ అంటే నువ్వు నిజంగానే నడవగలవా అని అడుగుతుంది. అతను లేచి చూపిస్తూ అవును అని అంటాడు. ఫూ ఇక పడుకుందాం పదా అని చెప్పి బెడ్ పై తన సైడ్ వెళ్ళి పడుకుంటాడు. హానా వెళ్ళి అతను చేయి పట్టుకుని ఫూ మా ఫ్రెండ్ చెప్పింది తన బాయ్ ఫ్రెండ్ ఆ పని చేశారంట అని అంటుంది. అతను అయితే ఏంటి అని అంటే హానా కపుల్స్ అన్నాక అదంతా చెయ్యాలి కదా అని పాపం మళ్ళీ హింట్ ఇస్తుంది. ఫూ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అంటే హానా ఆ ఫీలింగ్ చాలా అమేజింగ్ గా ఉంటుందని తను చెప్పింది అని అంటే ఫూ తని తాను పాపం చాలా కంట్రోల్ చేసుకుంటూ ఆమె చెప్పినవి పిచ్చి మాటలు వినకు అని చెప్తే హానా ఫూ మనం పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసుకుంటే లీగల్ గా కలిసి పడుకోవచ్చు కదా, కపుల్స్ చేసేవన్నీ చేసుకోవచ్చు కదా అని అంటుంది. అతను సైలెంట్ గా పడుకో అని అంటే హానా నాకు నిద్ర రావట్లేదు ఈ రోజే ట్రై చేద్దాం అని అడుగుతుంది. అతను వద్దని ఆపుతుంటే ఈసారి పిచ్చ బిప్పిలేసి పక్కకు నెట్టేస్తుంది. అసలు నీ ఉద్దేశం ఏంటి, బయట ఎవరినైనా ఉంచావా ఏంటి అని అంటే మనోడు భయపడిపోయి నా ఉద్దేశం అది కాదు అని అంటే హానా నన్ను లవ్ చేయట్లేదని డైరెక్ట్ గా ముఖం మీద చెప్పాయి, నిన్ను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను అని కోపంగా వెళ్లిపోబోతుంటే అతను ఆమెను పట్టుకొని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆమె ఇంకా కోపంగానే ఉండడంతో నువ్వు రోజు రోజుకి చాలా బ్రేవ్ అయిపోతున్నావు, కానీ నేను ఇలా హర్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు, సో పద మ్యారేజ్ చేసుకుందాం అని చెప్తే హానా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతూ ప్రామిస్ అని అంటుంది. ఈ రోజు నైట్ నువ్వు ఏడ్చినా కూడా నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను అని చెప్పి ఆమెను కిస్ చేస్తూ ఆ నైట్ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ తర్వాత సీన్ లో ఇద్దరు ఒకరికొకరు పక్కన ఉంటారు. ఫోన్ నీకేమైనా పెయిన్ గా ఉందా అని అంటే హానా లేదు కొంచెం నొప్పిగా ఉంది అని చెప్తుంది. అతను సారీ ఇది నా ఫస్ట్ టైం కదా నాకు ఎక్స్పీరియన్స్ లేదు నేను హర్ట్ చేశానేమో అని
అంటే, లేదు నువ్వు బాగా చేసావు. నాకైతే సముద్రంలో మునిగి తేలుతున్న ఫీలింగ్ వచ్చింది తెలుసా అని చెప్తే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తాడు. హానా మళ్ళీ చెప్పు అని అంటే అతను మళ్ళీ ఐ లవ్ యూ. మరి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగితే హానా ఈసారి కావాలని అది నా మూడ్ పై డిపెండ్ అయి ఉంటుంది. మూడ్ బాగున్నప్పుడు లవ్ చేస్తాను, బాలేనప్పుడు అని అంటే అతను బాలేనప్పుడు అని అడుగుతాడు. అప్పుడు కొంచెం తక్కువ చేస్తాను అని నవ్వుతుంటే అతను ఆమెను టీజ్ చేస్తూ పదే పదే ఐ లవ్ యూ అని చెప్తూ నేను నిన్ను చాలా కాలం నుంచి లవ్ చేస్తున్నాను, చాలా ఎక్కువ లవ్ చేస్తున్నానని చెప్తాడు. హానా మరి నన్ను ఎందుకు పదే పదే దూరం పెట్టావంటే నేను నిన్ను దూరం పెట్టలేను అని ఆమెను తన గుండెలకి హత్తుకుంటాడు. మనసులో ఫస్ట్ లో కాస్త భయపడ్డా కూడా ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని ఎప్పుడు హ్యాపీగా ఉంచుతాను, ప్రొటెక్ట్ చేస్తాను, రేపే నీకు ప్రపోజ్ చేస్తానని అనుకుంటాడు. కట్ చేస్తే చావో ఆ స్టెప్ మామ్ కి జ్యువెలరీ ఇస్తూ ఫ్యామిలీ పై ఆమెను రెచ్చగొడుతుంటాడు. ఆ ఫ్యామిలీలో నీకు అసలు రెస్పెక్ట్ లేదు అది ఇది అని చెప్తుంటే షియాంగ్ కాస్త కఠినంగా ఉన్న నాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు కదా అని చెప్తుంది. కానీ అతను చేయలేదా, కంపెనీలో నీకు జస్ట్ 15% షేర్స్ మాత్రమే ఇచ్చాడు, నీకు హెల్ప్ చేయడానికి ఒక ప్లాన్ ఉందని చెప్పి ఏదో చెప్తాడు. అప్పుడు స్టెప్ మామ్ ఇది కరెక్ట్ కాదు, ఒకవేళ వాళ్ళకి తెలిస్తే అని అంటే వాడికి తెలిసే లోపు జరగాల్సింది జరిగిపోతుంది అని చెప్తే షియాంగ్ కూడా వాడితో చేతులు కలిపి హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ డే హానాను ఒక బ్యూటిఫుల్ గార్డెన్ కి తీసుకెళ్తాడు. అప్పుడు చెప్తాడు నేను డిజేబుల్ లా ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చిందో తెలుసా, నాకు 8 ఇయర్స్ ఉన్నప్పుడు మా మామ్ కి కార్ యాక్సిడెంట్ అయింది. తను చనిపోయే ముందు ఇది ఎవరో కావాలనే చేయించారని నాకు చెప్పింది. ఆ తర్వాత మిసెస్ షియాంగ్ మా ఇంటికి స్టెప్ మామ్ గా వచ్చింది. కానీ నేను జిన్ ఎప్పుడు నా సొంత బ్రదర్ లాగే చూశాను. స్టార్టింగ్ లో షియాంగ్ నాతో బానే ఉంది, కానీ డాడ్ చనిపోయాక పూర్తిగా మారిపోయింది. అందుకే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి ఫేక్ యాక్సిడెంట్ డ్రామా ఆడాల్సి వచ్చింది. నీకు ఒక విషయం చెప్పాలని చెప్పి మోకాలపై కూర్చొని రింగ్ చూపిస్తూ ప్రపోజ్ చేస్తాడు. హానా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ రింగ్ ఆమెకి కరెక్ట్ గా ఫిట్ గా ఉండడంతో నా ఫింగర్ సైజ్ నీకెలా తెలిసింది అని అంటే మనోడు నువ్వు పడుకున్నప్పుడు సైజ్ తీసుకున్నాను, అయినా నాకు నీ బాడీలోని మిగతా సైజులు కూడా తెలుసులే అని ఆమె నడుము పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. అప్పుడు ఆమెను ఫోర్స్ గా కిస్ చేస్తుంటే చి సిగ్గులేదు నీకు అని అంటే అతను ఆమె చేయి పట్టుకొని నేను నిజంగా నిన్ను చాలా ప్రేమిస్తున్నాను బేబీ అని చెప్తాడు. హానా నేను కూడా అని అంటే తను ఏంటి నేను కూడా, నాకు సరిగ్గా వినిపించట్లేదు అని చెప్తాడు. ఆమె అతని మెడలో చేతులు వేసి పదే పదే ఐ లవ్ యూ అని గట్టిగా చెప్తుంది. అప్పుడు కంపెనీ నుండి ఒక కాల్ వస్తుంది, ఏదో కొత్త సీఈఓ సెలక్షన్ జరుగుతుందంటే హానా షాక్ అవుతూ నేను మిసెస్ షియాంగ్ ఎవరో థర్డ్ పర్సన్ తో మాట్లాడడం చూశాను అని చెప్తుంది. ఇటు బోర్డ్ మీటింగ్ లో స్టెప్ మామ్ ఆ షావున్ తీసుకొచ్చి ఇతనే నాకు కాబోయే భర్త, ఇకపై ఇతనే మన కంపెనీ సీఈఓ, ఎందుకంటే వీల్ చైర్ లో ఉన్న కుంటివాడు దేనికి పనికిరాడు అని చెప్తుంది. అదే టైం కి హానా చేపట్టుకుని నడుచుకుంటూ ఎంట్రీ ఇస్తాడు. అలా నడుస్తూ చూడగానే అందరి మైండ్ బ్లాక్. ఫుల్ స్టైల్ గా వచ్చి సీఈఓ చైర్ లో కూర్చొని నాకు కాళ్ళు లేవని ఎవరు చెప్పారు, మిమ్మల్ని అందరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఇన్నాళ్ళు ఇలా నాటకం ఆడాను అని ఆ షావు చేసిన మోసాలన్నీ బయట పెడతాడు. కానీ వాడు వెంటనే ప్లేట్ ఫిరాయించేసి ఇదంతా మీ స్టెప్ మామ్ చెప్తే చేశాను అని అబద్ధం ఆడిపోతాడు. కానీ నువ్వే ఆమెను వాడుకున్నావు, రెచ్చగొట్టాలని చూసావు అని అంటే జిన్ కూడా వచ్చి ప్రూఫ్స్ చూపిస్తాడు. పాస్ట్ లో ఒకసారి ఫూకి యాక్సిడెంట్ జరుగుంటుంది కదా, దాని వెనకాల ఉన్నది ఆ షావు అని నిరూపిస్తాడు. ఇక జిన్ వాళ్ళ అమ్మ వైపుకు తిరిగి ఎమోషనల్ అవుతూ డాడ్ చనిపోయాక నువ్వు ఇంతలా మారిపోవడానికి కారణం వీడేనమ్మా, నువ్వు ఇంత దారుణమైన వాడి చేతులు కలిపి మన ఫ్యామిలీని మోసం చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటే ఆమె ఏడుస్తూ సారీ చెప్పబోతుంటే అతను ఆమెను దూరం పెట్టేస్తాడు. స్టెప్ మామ్ ని ఫారెన్ పంపించేసి ఆ షావు గాని జైలుకు పంపిస్తాడు. హానా ఇంటికి వచ్చేసరికి పాపం స్టెప్ మామ్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కూర్చుని ఉంటుందా. నాకు తెలుసు నేను ఈ ఇంట్లో ఉండడానికి అర్హురాల్ని కాను, కానీ వెళ్లే ముందు నా బాధ కూడా వినండి. ఇన్నాళ్ళుగా నేను ఈ ఇంట్లో నాకంటూ ఒక పొజిషన్ కోసం చాలా ట్రై చేశాను, కానీ నువ్వెప్పుడు నన్ను ఫ్యామిలీ మెంబర్ లా చూడలేదు అని ఏడుస్తుంటే అప్పుడు హానా ముందుకొచ్చి నాకు మీ పద్ధతులు నచ్చకపోయినా మీరు నన్ను ప్రొటెక్ట్ చేశారని నాకు తెలుసు, కాబట్టి మీరు చెడ్డవాళ్ళు కాదు అని చెప్తే ఆమె ఎమోషనల్ అయిపోయి హగ్ చేసుకుంటుంది. దాంతో ఆమె అందరికి బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత హానా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలని డిసైడ్ అవుతారు. అది విన్న జిన్ నేను కూడా వస్తాను, కారులో మనోళ్ళు కంట్రోల్ చేసుకోలేక కిస్ చేసుకుంటూ ఉంటే జిన్ తల పట్టుకొని పక్కనే ఉన్న అసిస్టెంట్ తో వీళ్ళిద్దరు అసలు ఆగరేంటి బ్రో అని అంటే అసిస్టెంట్ నవ్వుతూ నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇంతే బ్రో అస్సలు ఆగదు అని అంటే జిన్ సాడ్ ఫేస్ పెట్టి అంటే ఇక్కడ నేను ఒక్కనేనా సింగిల్ అని ఫీల్ అవుతుంటాడు. తర్వాత రిజిస్టర్ ఆఫీస్ రాగానే బ్రో ఆఫీస్ వచ్చింది, ఇకపైన కిస్సింగ్ ఆపండి అని చెప్తాడు. మ్యారేజ్ చేసుకున్నాక అతనికి ఉన్న ప్రాపర్టీస్ షేర్స్ మొత్తం ఆమె పేరు మీద రాసేసి ఉంటాడు. అది చూసి హానా నన్ను ఇంతలా గారాబం చేస్తున్నావు అని హ్యాపీగా అతన్ని హక్ చేసుకుంటుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్ ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీకు తెలుసు కదా మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.